నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండ్ ఉలగ నాయకన్ లోక నాయకుడు కమల్ హాసన్ గారికి స్వాగతం సుస్వాగతం. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి అశేషమైన అభిమానులకి, అలాగే ఈ సినిమాలో వర్క్ చేసినటువంటి కాస్ట్ అండ్ క్రూకి, ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మన హీరో సిద్ధార్థ్ గారికి అండ్ అలాగే డైరెక్టర్ శంకర్ గారికి స్వాగతం సుస్వాగతం. కమల్ హాసన్ గారి మీద మనకు ఉండేటువంటి ప్రేమ గురించి ఏం చెప్పమంటారు? అది అగ్ని కన్నా స్వచ్ఛమైనది. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు అభిమానం కాదు. ఉలగ నాయకన్ మన కమల్ హాసన్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే విజనరీ డైరెక్టర్ శంకర్ గారికి వెరీ వెరీ గ్రాండ్ వెల్కమ్. భారతీయుడు 2 జూలై 12వ తారీఖున థియేటర్స్లో విడుదల కాబోతోంది. అండ్ ఈరోజు ఇందాక పర్ఫామ్ చేసినటువంటి మా వేదం బ్యాండ్ వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, భారతీయుడు 2కి తెర దింపుతూ, ఏంటిది, వామ్మో, భారతీయుడు 2 ఆల్రెడీ విత్ కత్తి రెడీగా ఉంది. ఇక్కడ చదివినటువంటి చదువులకి తగ్గ ఉద్యోగం లేదు, ఆ ఉద్యోగానికి తగ్గ జీతం లేదు, కడుతున్నటువంటి ట్యాక్సెస్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ లేవు. దొంగతనాలు చేసేవాళ్ళు దొంగతనాలు చేస్తూనే ఉన్నారు, తప్పులు చేసేవాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇలా ఈ సిస్టమ్ని ప్రశ్నించే వాళ్ళకి మరి నువ్వేం చేస్తున్నావు అని అడగడానికి వచ్చేస్తున్నాడు భారతీయుడు 2 జూలై 12వ తారీఖున. 28 సంవత్సరాల తర్వాత భారతీయుడిని గుండెల్లో పెట్టుకొని ప్రేమించినటువంటి ప్రతి ఒక్కళ్ళ కోసం, ఎస్, మనము పాన్ ఇండియా సినిమాలు అని ఇప్పుడు అంటున్నాము, కానీ ఎప్పుడో పాన్ ఇండియా సినిమాల్ని మనకు అందించినటువంటి విజనరీ డైరెక్టర్ శంకర్ గారు ఇక్కడే ఉన్నారు. హీ ఈస్ ద ఓజీ ఆఫ్ పాన్ ఇండియా ఫిల్మ్స్. శంకర్ గారు, a great acknowledgement to all the work that you have done to Indian film industry. And ఇప్పుడు మనం ముందుగా భారతీయుడు 2 ట్రైలర్ తో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెట్టేస్తున్నాము. సో ఆల్ ద కమల్ హాసన్ గారి ఫ్యాన్స్, ఆర్ యు ఆల్ రెడీ? భారతీయుడు 2 ట్రైలర్ తో మొదలు పెడదాము. బట్ బిఫోర్ దాట్, లైకా ప్రొడక్షన్స్ ప్రెజెన్స్ సుభస్కరన్ అలీరాజా గారు ప్రొడ్యూసర్గా రెడ్ జాయింట్ మూవీస్ అసోసియేషన్లో మనకి ఈ సినిమాని అందిస్తూ ఉన్నారు. విజనరీ డైరెక్టర్ శంకర్ గారు అండ్ అలాగే రాక్ స్టార్, ద డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో రవి వర్మన్ గారి సినిమాటోగ్రఫీతో మన ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్ గారు, అలాగే కాజల్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, ప్రియా భవానీ శంకర్, నడుముడి వేణు గారు, అలాగే సముద్రకణి గారు, బాబీ సింహ గారు, బ్రహ్మానందం గారు, వివేక్ గారు, ఇలా ఎంతో మంది తారాగణంతో జూలై 12వ తారీఖున ఈ సినిమా థియేటర్లో విడుదల కాబోతోంది. అండ్ ఈ సినిమాని ఏషియన్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ శ్రీలక్ష్మి మూవీస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తూ ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షల్ని అందిస్తూ, లెట్స్ హ్యావ్ ది ట్రైలర్ ఆఫ్ భారతీయుడు 2. హలో, ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను. భారతీయుడికి చావే లేదు. సార్ 6.5 లక్షలు మాత్రమే ఉన్నాయి సార్. 8 లక్షలు ఇస్తేనే పోస్టింగ్. ఇంతే ఉందండి, కాంట్రాక్ట్లో కొంచెం సంతకం పెట్టండి సార్. మొత్తం డబ్బులు రాకపోతే మేము కాంట్రాక్ట్ ఎప్పుడైనా రద్దు చేస్తాం. ప్రొజెక్టే Come back India,
ది టీజర్ ఆఫ్ మన భారతీయుడు 2. వెండితెరే మురిసిపోతుంది మన కమల్ హాసన్ గారి బొమ్మ అలా వెండితెర మీద పడగానే. మరి జూలై 12వ తారీఖున అందరం సిద్ధంగా ఉన్నాము భారతీయుడు 2 కోసం. సముద్రకణి గారు వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ. అటు దర్శకుడుగా అలాగే నటుడుగా 100% ఎఫర్ట్ని పెట్టి 100% సక్సెస్ని కూడా సాధించినటువంటి వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే వి ఆల్సో హ్యావ్ ఎంటరింగ్ ఇన్ టు ద అరీనా బాబీ సింహ గారు. తన పవర్ఫుల్ క్యారెక్టర్స్తో క్యారెక్టరైజేషన్స్తో చిరస్థాయిగా అందరి మనసుల్లోనూ ముద్ర వేసుకున్నటువంటి మన బాబీ సింహ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. లైకా మొబైల్స్ అనేటువంటి సంస్థని స్థాపించి ఇంతింతై వటుడింతై ఎదిగి ఒక ఆంట్రప్రెన్యూర్గా, ఒక బిజినెస్ పర్సన్గా, ఒక గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్గా, అంతకు మించి సినిమాల మీద ఎంతో ప్యాషన్తో ఒక సినిమా ప్రొడ్యూసర్గా మనకి కత్తి, ఖైదీ నంబర్ 150, అలాగే రోబో 2.0, పొన్నియిన్ సెల్వన్ 1, పొన్నియిన్ సెల్వన్ 2 అండ్ ఇప్పుడు భారతీయుడు 2 and 3 ఫిల్మ్స్ని అందించినటువంటి మన సుభస్కరన్ అలీరాజా గారిని కంగ్రాచులేట్ చేస్తూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవీ ఆన్ లైకా ప్రొడక్షన్స్ ప్లీజ్. సినిమా నిర్మాణం అంటే ఆయనకు ప్యాషన్. సినిమా అంటే ఎన్నలేని గౌరవం. అందుకే యూరప్ లోనే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నప్పటికీ సినిమా నిర్మాణం వైపు అడుగులేశారు. తొలి సినిమా నుంచే తమ స్థాయి సత్తా చూపిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగి లైకా సామ్రాజ్యాన్ని స్థాపించి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు లైకా ప్రొడక్షన్స్ అధినేత శ్రీ సుభాస్కరన్. దాదాపు 60 దేశాల్లో లీడింగ్ మొబైల్ కంపెనీ నడుపుతూ చిన్ననాటి నుంచే తనకు ఎంతో ఇష్టమైన సినిమా వైపు దృష్టి సారించారు. ఆయన పట్టిందల్లా బంగారమే. అడుగు వేసిన ప్రతి చోట విజయం తప్ప అపజయం తెలియని సుభాస్కరన్ తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. లైకా సంస్థ రేంజ్ ఏంటో చూపించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ రంగంలో విజయవంతంగా దూసుకుపోతా ఉన్న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఎన్వి ప్రసాద్ గారు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నారు. శ్రీ సుభాస్కరన్ గారి నిర్మాణంలో లైకా మరెన్నో గ్రాండ్ ప్రాజెక్ట్స్ ని అందిస్తుందని నమ్ముతూ విషింగ్ బిగ్ సక్సెస్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ లైకా. సినిమాని బోలెడంత ప్యాషన్తో మనకు అందించేటువంటి ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని మనకి అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు గ్లామర్లో టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఎవరో వచ్చేసారు. ఐ థింక్ రకుల్ ప్రీత్ సింగ్ ఇస్ హియర్. లెట్స్ వెల్కమ్ హర్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో గ్లామర్ మాత్రమే కాదు, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ అండ్ అలాగే మనందరం గుర్తుంచుకునేలాంటి పాత్రల్ని పోషించి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి ఇప్పుడు భారతీయుడు 2 వరకు ఎన్నో బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని వెండితెర మీద ప్రజెంట్ చేసిన మన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గారికి హార్దికమైనటువంటి స్వాగతం పలుకుతున్నాము. వెరీ వెరీ గ్రాండ్ వెల్కమ్ టు యూ. కమల్ హాసన్ గారి కాంబినేషన్లో వచ్చి ఒక ప్రపంచనాన్ని సృష్టించినటువంటి ఫిల్మ్. అందులో కమల్ హాసన్ గారు చేసినటువంటి పర్ఫార్మెన్స్ మనం ఇప్పటికీ మర్చిపోలేము. మరి భారతీయుడు 2 ఎలాంటి పర్ఫార్మెన్స్తో మనల్ని ఎక్స్క్యూజ్ మీ మాట్లాడుతున్నాం వచ్చేసారండి. యాక్చువల్లీ మేము కమల్ హాసన్ సార్కి మా పాటలతో వెల్కమ్ చేద్దామని వచ్చాము. రేపు వైరల్ అవ్వాలనుకుంటున్నారు కదా మీరు, అవ్వండి, బాగా వైరల్ అవుతారు. సరే, కమల్ హాసన్ గారి సినిమాలోని పాటల ఐ టు లవ్ రే. సరే లెట్స్ స్టార్ట్. కమల్ హాసన్ గారి మెడ్లీ. మన మెడ్లీ మొదలు పెడితే ఈరోజు మొత్తం మనం జాగారం చేసేసుకోవచ్చు, అన్ని పాటలు ఉన్నాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్ నసిరుద్దీన్, శ్రీకీర్తి, రజని, స్కంద అండ్ అనిరుద్. గట్టిగా ఒకసారి వీళ్ళకి చప్పట్లతో అభినందనలు తెలియజెప్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వండర్ఫుల్. మంచి ఛాన్స్ కొట్టేశారు. శంకర్ గారు, కమల్ హాసన్ గారు, సిద్ధార్థ్ గారు, ఎవ్రీబడి ఈజ్ లిసనింగ్.
పైగా ఈరోజు మొదటి వరుసలో కూర్చున్న వాళ్ళలో సగం మంది డైరెక్టర్ కమ్ యాక్టర్స్. ఇప్పుడే అలాంటి వారు ఇంకొకరు ఇక్కడికి వచ్చేసారు. ఎస్జే సూర్య గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. భారతీయుడు 2లో ఎస్జే సూర్య గారు ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించబోతున్నారు అని మనందరం కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నాము. అండ్ రకుల్ ప్రీత్ ఈ మూవీలో భారతీయుడు 2లో July 12th ఇన్ థియేటర్స్ వీఆర్ గోయింగ్ టు వాచ్ యూ. బట్ బిఫోర్ దట్ a special AV on Rakul Preet Singh, please. Rakul, wishing you super success and all the best for your professional career and also your personal space too. Hearty congratulations to you. And alage డైరెక్టర్గా ఆయన ఫస్ట్ తెరంగేట్రం చేశారు, ఫుల్ మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత యాక్టర్గా వచ్చి అంతకన్నా ఎక్కువ మార్కులు కొట్టేశారు మన ఎస్జే సూర్య గారు. ఆయన పర్ఫార్మెన్స్ మనం స్పైడర్ సినిమాలో కానీ అలాగే ఖుషీలో కానీ మర్చిపోగలుగుతామా చెప్పండి? సో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ ఎస్జే సూర్య గారు. చాలు, దాని మీద అసలు ఎన్ని రకాలైన సిట్యువేషన్స్ ట్రెండింగ్ టాపిక్స్ వస్తాయో వాటన్నిటి మీద ఆ ఒక మీమ్ రావడం మాత్రం ఖాయంగా జరిగిపోతూ ఉంటుంది. సో వస్తారు, పర్ఫామ్ చేస్తారు, మార్కులు కొట్టేస్తారు, రిపీట్. ఇదే జరుగుతోంది ఎస్జే సూర్య గారి విషయంలో అండ్ అదే జరగబోతుంది భారతీయుడు 2 రిలీజ్ అయిన తర్వాత కూడా. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే ది రాక్ స్టార్ అనిరుద్ గారు. మనం ఏదైనా సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమా పాటలు కానీ సినిమా థియేటర్లో వింటాము, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన బ్యాక్లోనే ఉంది అంటే అది గ్యారంటీగా అనిరుద్ గారి మ్యూజిక్కే అయి ఉంటుంది. ఎస్, అది ప్రూవ్ చేసినటువంటి సినిమాలు ఎన్నో. వాటిలో విక్రమ్, మన కమల్ హాసన్ గారు నటించినటువంటి విక్రమ్, అలాగే లియో, జైలర్, జవాన్, రాబోతున్నటువంటి దేవరా అండ్ అలాగే ఇప్పుడు మన ఈ భారతీయుడు 2. సో ఒక్కసారి ఈ సాంగ్స్ అన్నిటి మీద ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్తో మన భారతీయుడు 2లోని సాంగ్స్తో వచ్చేస్తున్నారు చిట్టి మాస్టర్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. చిట్టి మాస్టర్ అండ్ టీమ్. హే, చిట్టి మాస్టర్ టీంలో నిజంగానే చిట్టి పట్టిగాళ్ళు ఉన్నారు, రండి. అంతా మన ఏజ్ గ్రూపే, రండి. Thank you so much. Bharat Mata ki jai. Thank you very much everybody, boys and girls. చిట్టి మాస్టర్ అండ్ టీమ్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇందాక స్టేజ్ మీద, సడన్గా కట్ చేస్తే ఒక మొత్తం నియోజకవర్గం వచ్చేస్తుంది ఇక్కడికి. సో భారతీయుడు సినిమాలోని బ్యూటిఫుల్ సాంగ్స్తో మన ముందు ఈ మెడ్లీని ప్రజెంట్ చేశారు చిట్టి మాస్టర్ అండ్ టీమ్. గట్టిగా ఇంకోసారి చప్పట్లతో వాళ్ళని అభినందిద్దాము. భారతీయుడు 2 సాంగ్స్కి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ మనము ఆన్ స్క్రీన్ చూడబోతున్నాము ఆన్ July 12th. అండ్ ఈ సాంగ్స్ని ఇంత అందంగా తెలుగులో మనకు అందించినటువంటి లిరిక్ రైటర్స్ ఇక్కడే మన సమక్షంలోనే ఉన్నారు. వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, హూ ఇస్ నేషనల్ అవార్డ్ విన్నర్, మన ట్యాగూర్ సినిమాలోని పాటకి గాను ఇందులోని సౌర అనే పాటను రాశారు. వారిని సాదరంగా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే తాత వస్తాడు అనే పాటని మనకు అందిస్తున్నటువంటి లిరిక్ రైటర్ శ్రీ కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. లిరిక్ రైటర్ శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు అండ్ అలాగే కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లైకా ప్రొడక్షన్స్ అండ్ అలాగే రెడ్ జైన్ మూవీస్ మనకి సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ చిత్రం భారతీయుడు 2. భారతీయుడు సినిమా వచ్చి 28 years అవుతున్నా సరే ఇంకా ఫ్రెష్గా ఆ సినిమాలోని పాటలన్నీ ఈ జనరేషన్ కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే శంకర్ గారి విజన్ అలాంటిది అని చెప్పడం అతిశయోక్తి కాదు. అండ్ మే ఐ రిక్వెస్ట్ శ్రీ కాసర్ల శ్యామ్ గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్.
అందరికీ నమస్కారం అండి. ముందుగా కమల్ హాసన్ గారికి, సిద్ధార్థ గారికి, రకుల్ ప్రీత్ గారికి, ఎస్జే సూర్య గారికి, అన్న సముద్రకరణ్ అన్నకి, బాబీ సింహ గారికి అందరికీ సార్ వెల్కమ్ టు హైదరాబాద్. మీరు మా శంకర్ గారికి దర్శకుడు, మీరు సృష్టించిన ఆ భారతీయుడు. అప్పుడు మీరేమో లంచం గురించి మాట్లాడితే మేము బ్లాక్లో టికెట్లు పెట్టుకొని చూసాము భారతీయుడు 1. ఇప్పుడు భారతీయుడు 2కి నేను పాట రాయడం అనేది నిజంగా డెస్టినీగా భావిస్తాను. నేను శంకర్ గారితో పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. లిరిక్స్ విషయంలో చాలా పర్టికులర్ శంకర్ గారు. కూర్చోబెట్టుకొని ప్రతి పదాన్ని చెప్పుతూ స్ట్రైట్ తెలుగు పాటలాగా ఉందా, ఎక్కడన్నా తమిళ్ నుంచి డబ్బింగ్ లాగా అనిపిస్తుందా, మీరు ఎక్కడ మోమాట పడకండి, ఖచ్చితంగా తెలుగు పాటలాగే నాకు వినిపించాలి అని చెప్పి దగ్గర కూర్చొని మరి రాయించుకున్నారు. అందుకే పాటలో హే తల్ తెల్ల జుట్టు తిక్కలోడప్ప, ఏ బాంబుకి డూపా, దోతి కట్టిన తోపా, నఖరాలు చేస్తే టూలు తీస్తాడు గ్రాండ్ పా, ఏ సింగిల్ మ్యాన్ పా, టోటల్ కంట్రీ ఏ ఫ్యాన్ పా, బొక్కలు చూరా 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 చూరా, మక్కలు చూరా, లెక్కలు పూరా 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 పూరా, తీరా అని అచ్చమైన తెలుగులో మనకు కొంచెం తెలంగాణ మిక్స్ చేస్తూ కూడా వేళ్ళు మడతేస్తాడు తాత, బోటి పేగులు బేజారు అని రాశాను. అట్లాగే తాత వస్తాడే, ఫేస్ మూతి బుక్కులు వస్తాడే, 7 గంటలకు వస్తాడే, ఏండ్ల శని తెస్తాడే, తాత వస్తాడే, వేళ్ళు మడత వేస్తాడే, బోటి పేగులు బేజారే అని అట్లా తెలుగులో ధ్వనించేలాగా స్ట్రైట్ తెలుగు పాటలాగా నాతో రాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అనిరుద్ధ్ గారికి పనిచేయడం నేను ఫస్ట్ టైం, అనిరుద్ధ్ గారు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, శంకర్ గారు ఫస్ట్ సినిమా జెంటిల్మెన్ అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు కానీ సచ్ ఎ నైస్ జెంటిల్మెన్. మేము వెళ్తే తను బయటికి వచ్చి లిఫ్ట్ వరకు వచ్చి మమ్మల్ని సాగనంపి సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేటువంటి సంస్కారవంతమైన దర్శకులు. మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కమల్ హాసన్ గారు, ఇంకా మీ గురించి చెప్పి విని మీకు బోర్ కొడుతుందేమో. ఒకే ఒక సినిమాతో తెలుగు నాట మీరు కుర్తా పైజామాలకు జోరు పెంచారు, వాటి డిమాండ్ పెంచారు. సాగర సంగమం ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఒక్కరు కుర్తా పైజామా వేసుకొని డ్యాన్స్ నేర్చుకుందామని రెడీ అయ్యారు. మా అన్నగారు కూడా రెడీగా ఉన్నారంట అప్పటికి. మీ సత్య కానివ్వండి, ద్రోహి కానివ్వండి, చాలా ఇష్టమైన సినిమాలు సార్. ఖైదీ వేట చాలా ఇష్టమైన సినిమాలు. మీరు మమ్మల్ని అందరినీ ఎన్నో తరాలుగా ఇన్స్పైర్ చేస్తున్నారు. ముందు అందరినీ కూడా ఇలాగే ఇన్స్పైర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాసర్ల శ్యామ్ గారు. అండ్ కాసర్ల శ్యామ్ గారు సాంగ్స్ ఆర్ సో రూటెడ్ ఇన్ తెలుగు కల్చర్. మట్టి వాసనలు గుబాళిస్తాయి మీ పాటల్లో నుంచి. అండ్ సుద్దాల అశోక్ తేజ గారు, మీరు సాగర సంగమం అప్పటి నుంచి కుర్తాలు వదిలినట్లు లేరు. లేదు. నమస్కారం. భారతదేశం గర్వించే భారత్ నాయకన్ కమల్ హాసన్ సార్. భారత్ గర్వించేటువంటి అనేకమైన సినిమాల్ని తెలుగు వాళ్ళకి, దక్షిణ భారతదేశానికి పరిచయం చేసిన ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ సార్ నమస్కారం. సిద్ధార్థ్ గారు అండ్ every great person. అండ్ సూర్య సార్, మీ ఖుషి సినిమాకి నేను పాట రాశాను, పవన్ కళ్యాణ్ సినిమాకి. కమల్ హాసన్ సార్, సాగర సంగమంలో మీరు వేసుకున్న చుడిదార్ పైజామా అది మొత్తం నా జీవితాన్ని, నా ఆహార్యాన్ని మార్చేసింది సార్. నేను అప్పటి నుంచి చుడిదార్ పైజామాలు, లాల్చీలు వేసుకోవడం మొదలెట్టాను సార్. అప్పుడు నేను అలా మీ యొక్క ప్రభావం మాకు చాలా ఉంది. మన్మథలీలలో అంతులేని కథలో మీరు గెస్ట్ రోల్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ సినిమాలు చూస్తూనే ఉన్నాం సార్. సినిమాలు చూడడం వేరు, మీకు పాట రాయడం అనేది గొప్ప అదృష్టంగా, ఆ అదృష్టాన్ని ఇచ్చినటువంటి దర్శకునికి శంకర్ సార్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శంకర్ సార్ రజనీ సార్ చేసినటువంటి
రోబో సినిమాకు రాశాను, శివాజీకి రాశాను, మళ్ళీ భారతీయుడికి ఇప్పుడు రాయడం జరిగింది. ఈ సినిమాలో శంకర్ సార్ నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏంటంటే, తమిళంలో వచ్చినటువంటి పాటను మీరు అలా విని అర్థం చేసుకుని అక్కడ పెట్టుకోండి, మీరు ఏదైనా కొత్త వర్డ్ ఉంటే నాకు కావాలి అన్నప్పుడు నేను మామూలుగా క్యాచ్గా ఉంటుందని వీర అనే మొదలెట్టాను. అశోక్ సార్ ఎందుకు వీర, మనం చాలాసార్లు విన్నాం కదా, ఇంకా ఏదైనా ఒక కొత్త పదం బాగుంటే ఉంటుందా అన్నప్పుడు నేను ఒకటి పక్కన పెట్టుకున్నాను సార్, పక్కనైతే రెడీ పెట్టుకున్నాను, శౌర అందామండి అన్నాను. మరి అవన్నీ తీసి బయట పెట్టండి, అవే కావాలి నాకు అన్నారనమాట. అంటే ఒక కొత్త పదాలని మేము తీసుకొచ్చినప్పుడు హృదయపూర్తిగా దాన్ని స్వీకరించి అభినందించడం, ఆశీర్వదించడం గొప్ప హృదయం సార్ మీది. మీకు తెలుగు రాదని ఏమన్నా చాలామంది అనుకుంటారేమో, మీరు తెలుగు హృదయాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నటువంటి దర్శకులు సార్ మీరు. మీకు తెలుగు రాదన్న సమస్య లేదు. కమల్ హాసన్ సార్ అంటే తెలుగులోనే బ్రహ్మాండంగా మాట్లాడతారు. సో ఈ సినిమాలో శౌర, అగణిత సేనా సమగంభీర, వే ఖడ్గపు ధార, రౌర, క్షతగాత్రాభరణుడి వౌర, పగతుర సంహార, ఇలాంటి ఒక పవర్ఫుల్ తెలుగులో ఉన్నటువంటి పవర్ఫుల్ 5 వర్డ్స్ని నేను రాసేటువంటి అవకాశం, నేను చిన్నప్పటి నుంచి నా ఎడ్యుకేషన్లో చదువుకున్నటువంటి పదాలకి, నేర్చుకున్న భాషకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరకడం చాలా కష్టం. అలాంటి అవకాశం ఇచ్చినటువంటి శంకర్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాలో కమల్ సార్ వచ్చేటువంటి పాట శౌర అనే పాట నాతో రాయించడం మరొక్కసారి నాకు వచ్చినటువంటి సందర్భంగా అదృష్టంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సుధాల అశోక్ తేజ గారు అండ్ అలాగే కాసర్ల శ్యామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి లిటరేచర్తో మనకి బ్యూటిఫుల్ సాంగ్స్ని అందిస్తున్నటువంటి వీరిద్దరికీ కూడా ధన్యవాదాలని తెలియచెప్తూ, అలాగే ఇప్పుడు ఇంకొక ఇద్దరు వర్సటైల్ యాక్టర్స్ని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము. ఒకరు మనకి జిగర్తండ, అలాగే మనకి తెలుగులో వాల్తేరు వీరయ్య లాంటి సినిమాల్లో కనువిందు చేసినటువంటి బాబీ సింహ గారు, అండ్ మరొకరు శంభో శివశంభో లాంటి సినిమాల్ని డైరెక్షన్ చేయడం మాత్రమే కాదు, ఆ తర్వాత నటుడుగా మనకి ఒక భీమ్లా నాయక్, అలాగే దసరా, బ్రో లాంటి సినిమాలను అందించిన సముద్రకని గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. Bobby Simha garu and Samudrakani garu. Ladies and gentlemen, put your hands together for the fantastic, versatile actors whom we are going to witness in Bharatiyudu 2. So, mundu Bobby Simha gariki. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్యాంక్స్ టు శంకర్ సార్, నా మీద ఈ నమ్మకం పెట్టుకుని నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐ రియలీ థ్యాంక్స్ శంకర్ సార్. ఐ థింక్ మీరు అనుకున్న మైండ్ సెట్, ఆ క్యారెక్టర్ని నేను ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నాను. ఇప్పుడే ఈ సభా ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నటువంటి నవ్వుల హరివిల్లు, నవ్వులు వెదజల్లు, మన రోజు గుడ్ మార్నింగ్ మీమ్స్ శ్రీ బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. కొంతమందిని చూడగానే ఆటోమేటిక్గా మనకు నవ్వు వచ్చేస్తుంది. అదిగో వచ్చేసారు, ఇక నవ్వుకోండి హాయిగా. అంతరాయానికి క్షమించాలి, బాబీ సింహ గారి స్పీచ్ని మేము మధ్యలో ఆపాల్సి వచ్చింది బ్రహ్మానందం గారి ఎంట్రీ టైంలో. బ్రహ్మానందం గారు నమస్కారం. అయిపోయాను, ఓకే, ఏదో జరగబోతోంది. ఎనీవే, అలాగే మనకి ఏషియన్ ఫిల్మ్స్
ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని మనకి తెలుగులో అందిస్తున్నారు అలాంగ్ విత్ శ్రీలక్ష్మి మూవీస్. సో సునీల్ నారంగ్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. బాబీ సింహ గారు ప్లీజ్ కంటిన్యూ. సో శంకర్ సార్ చాలా థ్యాంక్స్ అండి. సార్ కమల్ సార్ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాము. చిన్నప్పుడు నేను భారతీయుడు వచ్చి విజయవాడలో చూశాను. ఐ థింక్ 4th or 5th స్టాండర్డ్ చదివేటప్పుడు ఆ సినిమా నేను 6-7 సార్లు చూసుంటానండి. స్కూల్కి వెళ్ళి పక్క పిల్లోడితో ఫైటింగ్ చేయడం వర్మం అని చెప్పి. సో అంత క్రేజ్ అనమాట. నేను క్లాస్లో అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. సడన్గా ఆయన వదిలితే ఉడుములా మారిపోతాడు, తర్వాత లయన్ లాగా వస్తాడు. సో దట్ విజువల్స్ ఇవన్నీ చూసి చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన అతను నేను. ఈరోజు ఈ సినిమాలో ఒక చిన్న భాగంలో ఉన్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కమల్ సార్ నాకు తెలిసి సినిమాకి ఇంకొక పేరు పెట్టాలంటే దాని పేరు కమల్ హాసనే సార్. ఏం లేదు సార్, నాకు తెలిసి అంతే సార్. మీరు అన్నీ చేసేసారు సార్, ఏం చేయలేదంటూ ఏం లేదు సార్, అన్నీ చేసేసారు సార్. ఎవ్రీథింగ్ 24 క్రాఫ్ట్స్ సార్. యు ఆర్ లెజెండ్ సార్. మీ పక్కన ఆ స్క్రీన్లో పక్కన నించుని యాక్ట్ చేసే ఛాన్స్ నాకు రావడం నా పెద్ద భాగ్యంగా నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సిద్ధార్థ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. రకుల్ థ్యాంక్ యూ. అండ్ ఎస్జే సూర్యనా థ్యాంక్ యూ సో మచ్ అన్నా. కనీనా థ్యాంక్ యూ సో మచ్. సో బ్రహ్మానందన్ సార్ నేను మీ పెద్ద ఫ్యాన్ సార్, చాలా పెద్ద ఫ్యాన్ సార్ నేను. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ మై ప్రొడ్యూసర్స్ సుభాష్ ఖాన్ సార్ అండ్ రెడ్ జైంట్ నిర్వణత్కి అండ్ ఏషియన్ ఫిల్మ్ సార్, ఎవ్రీబడి ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు నా మీద చూపించే ప్రేమకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా కళ పూర్తి అయిపోయింది. భారతీయుడు 2లో యాక్ట్ చేసిందనే పూర్తి అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా వచ్చిన పని అయిపోయింది. ఉలగ నాయకంతో యాక్ట్ చేసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. శంకర్ సార్ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా తమ్ముడు సిద్ధార్థ్ లవ్ యూ. నా బిడ్డ అంతా యాక్ట్ చేసినది ఐఎమ్ వెరీ హ్యాపీ. రాగుల్ థ్యాంక్ యూ. అమ్మా అన్నా సూర్యానా థ్యాంక్ యూ వెరీ మచ్. తమ్ముడు థ్యాంక్ యూ రా. బ్రహ్మానందం సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. கமல் சார் ரொம்ப ரொம்ப எமோஷனலாக இருக்கிறேன். என்னென்னா நம்ம குருநாதர் ஆசிரியர் அப்பா அவர் நம்மளை விட்டு போய் ஒரு 10 வருஷம் ஆச்சு. ரொம்ப தேடிக்கிட்டே இருப்பேன், எல்லா இடத்துலையும் அவரை தேடிக்கிட்டே இருப்பேன். பட்டு இன்னைக்கு மத்தியானம் ஈவினிங் உங்களை பார்த்தப்போ உங்கள் கண்ணில் பார்த்தேன். நான் அவரை உங்களோட பேசிகிட்டு இருக்கும்போது அவரை நான் ஃபீல் பண்ணேன். அவர் பக்கத்தில் இருக்க மாதிரி நான் ஃபீல் பண்ணேன் சார். ரொம்ப சந்தோஷம். நீங்கள் ரொம்ப நாள் இருக்கணும்னு நான் கடவுள்கிட்ட ப்ரே பண்ணிக்கிறேன் சார். தேங்க்யூ சார். தேங்க்யூ வெரி மச். தேங்க்யூ. థ్యాంక్ యూ సో మచ్ సముద్రకణి గారు. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ బాబీ సింహ గారు. కమల్ హాసన్ గారు అంటే మనకు ఎంత ఇష్టమో, వారి గురువులైనటువంటి కె బాలచంద్ర గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, వారి సినిమాలు కానీ అవి మనల్ని ఎలా ప్రభావితం చేశాయి అనేది మనం ఎప్పటికీ మర్చిపోలేము. సో ఇప్పుడు భారతీయుడు 2 సినిమాలోని పాటల్ని మనకి వినిపించడానికి వేదిక మీదకి సింగర్స్ని ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ రితీష్, శృతిక, అరుణ్ కౌండిన్య అండ్ శ్రావణ భార్గవి. అనిరుద్ గారు ఇచ్చినటువంటి ఫెంటాస్టిక్ మ్యూజిక్, ప్రతి సినిమాలోని పాటలు, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఎలివేషన్స్ ఎలా ఉంటాయో మనందరికీ బాగా తెలుసు. అలాంటి సాంగ్స్ భారతీయుడు 2లో ఉన్నాయి అని మచ్చుక్కి మనం కొన్ని విన్నాము, మిగిలినవి మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడబోతున్నాము. సో వెల్కమ్ టు ఆల్ ఆర్ ఫెంటాస్టిక్ సింగర్స్. సినిమాలో పాడినటువంటి ఒరిజినల్ సింగర్స్ వీళ్ళందరూ, అంటే తెలుగులో పాడినటువంటి సింగర్స్ వాళ్ళందరూ ఇప్పుడు మనకి పాటల్ని పాడి వినిపించబోతున్నారు. ఓవర్ టు యు ఆల్. Good evening, everyone. Hello, sir. Andariki namaskaram. And this feels like a dream to be singing in front of everyone. And I'm Ritesh G. Rao. Thank you so much, Shankar sir and Anirudh sir, for giving me this opportunity to be a part of such a big and epic song. Really means a lot. A very good evening to one and all.
Firstly, I would like to thank Anirudh sir, Shankar sir, Kamal Hassan sir for this wonderful opportunity, and special thanks to Krishna Anna for guiding us. Yeah, Krishna, seriously. So, yeah. భారతీయుల్ని మాత్రం ఓ 2 ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మరీ తయారు చేశారు. ఆ 2 ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏంటంటే లవ్ ఫర్ క్రికెట్, ఎస్, అండ్ లవ్ ఫర్ మూవీస్. అండ్ ఈరోజు వీఆర్ ఆల్ హియర్ టు సెలబ్రేట్ అ లెజెండరీ మూవీ భారతీయుడు 2. At the same time, I get to meet all my favorite actors at one place under one roof. So I'd like to take this moment to say a small message to all of you. Munduga Brahmanandam garu sir, I'm very happy to see you here sir. Namaste sir. Shankar sir, you're an inspiration. You've changed the trajectory of Indian cinema, and you've been an inspiration for everyone. I'm so happy to see you here. Kamal sir, namaste sir. Sir, recently I've seen you on the big screen, and your screen presence was magical, powerful, and very, very influential. I'm so happy to be meeting you here in person. Siddharth garu, I love you. I love you so much. And Rakul Preet garu, you look so beautiful tonight. S.J. Surya garu, hello sir. I'm very, very happy to see you here for the first time actually. అందరి గురించి చెప్పావు, నా గురించి కూడా ఏదో ఒకటి చెప్పు. నెక్స్ట్ అదే చేయబోతున్నాను సుమా గారు, నెక్స్ట్ అదే చేయబోతున్నాను. 10 seconds ఫాస్ట్ మీరు. అండ్ సుమా గారు, అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హర్. థ్యాంక్ యూ సో Thank you so much. Thank you so much, everyone. I would like to thank Anirudh sir for giving me this beautiful opportunity. Please be randi. Me space meeku ichchesta. తీసుకోండి. Thank you so much again. Thank you so much. Sir, Thank Kasala you. Shyam garu, beautifully written sir. Thank you so much for the lyrics. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్, అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ది ఫెంటాస్టిక్ సింగర్స్. అనిరుద్ గారు అందించినటువంటి ఈ ఫుట్ ట్యాపింగ్ మ్యూజిక్ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటువంటి సంగీతానికి కేర్ ఆఫ్ అడ్రస్ మన రాక్ స్టార్, ఆ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారికి గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్తామా ఫర్ ఆల్వేస్ గివింగ్ అస్ సచ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. అండ్ ఇప్పుడు విజయవంతమైనటువంటి సినిమాలు, విశిష్టమైనటువంటి పాత్రలు, వాటన్నిటిలోనూ నవ్వుల పువ్వులు పూయించినటువంటి మన హాస్య బ్రహ్మానందం గారు. ఆయన చేసినటువంటి పాత్రలు ఆయన గుర్తు చేసుకోనక్కర్లేదు, ఎందుకంటే రోజు మనమే ఆయనకి గుర్తు చేస్తూ ఉంటాం. మనం పంపించేటువంటి గుడ్ మార్నింగుల్లో, అలాగే ట్రెండింగ్ మీమ్స్లో. ద పద్మశ్రీ బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ భారతీయుడు 2లో వారిని చూడడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము. బ్రహ్మానందం గారు. వేదిక ముందు ఆశీనులై ఉన్న అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడేటువంటి అవకాశం నాకు కలగటం అందరిలాగే చాలా అదృష్టం కింద భావిస్తున్నానని చెప్పొచ్చు. అందరిలా చెప్పటం కాదు, మనస్ఫూర్తిగా నిజాయితీగా చెప్తున్నాను. I felt very happy to participate in this function, particularly legendary personality like our Kamal Hassan Saab is here. కమల్ హాసన్ సార్ గురించి మాట్లాడటం కోసం, ఎందుకంటే కొంతమంది గురించి ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంత మాట్లాడినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. అందులో కమల్ హాసన్ గారు ఒకరు. కమల్ హాసన్ గారు ఏజ్ ఎంతో నాకు తెలియదు కానండి, నేను చదువుకునే రోజుల నుంచి కమల్ హాసన్ గారిని చూస్తూనే ఉన్నా. సాగర్ సంగమం చాలాసార్లు చూశా. సాగర్ సంగమం చూసినప్పుడు కూడా ఆయన సాగర్ సంగమంలో ఆయన నటించిన విధానం చూస్తే నేను అదే చెప్తున్నాను, మొన్న చెన్నైలో కూడా అదే చెప్పాను, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ బాడీ కంటైన్స్ పర్ఫామ్. ఆయన శరీరం మొత్తం ఎక్కడ ఏ పార్ట్ ఎలా యాక్ట్ చేయమంటే అంతవరకే యాక్ట్ చేయగలిగినటువంటి, ఆ పార్ట్ని అంతవరకే యాక్ట్ చేయగలిగించే కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్ not only in South India, not only in India, in the universe.
ఇది ఆయన ఎదురుగా ఉన్నారు కాబట్టి అతిశయోక్తిగా చెప్పవలసిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదనుకుంటున్నాను. ఒక తాజ్మహల్ అందంగా ఉందని చెప్పడానికి చెప్పకుండా ఉంటే కుయుక్తులైనటువంటి కుసంస్కారం అవుతుంది. తాజ్మహల్ కనబడుతుంది అనుకోండి, అబ్బా ఎంత బాగుందండి అంటాం, అనాలి. ఈఫిల్ టవర్ ఉందనుకోండి, అబ్బా ఎంత హైట్ ఉందండి అనాలి. కమల్ హాసన్ ఉన్నారనుకోండి, ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్ అని అని తీరాలి. యూ హ్యావ్ టు. ఆయన ఎవడైనా ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా ఉంటే ఎప్పటికైనా జీవితంలో ఒక్కసారైనా కమల్ హాసన్ లాంటి క్యారెక్టర్స్ ఏదైనా ఒకటి చెయ్యాలనిపించాలి. మొన్న నేను అక్కడ మాట్లాడుతున్నప్పుడు చాలామంది మాట్లాడుతున్నప్పుడు విన్నాను. ఇంతకుముందు ఎవరెవరు ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఆయన మేకప్ చేసుకోవడానికి ఎంత టైం తీసుకుంటారో తెలుసండి. 6 hours 7 hours కూర్చుని ఇలా టచ్ చేస్తే ఆ పెయిన్ వచ్చేసి అంత ఇబ్బంది పడుతూ అంత టైం తీసుకుని ఆయన యాక్ట్ చేస్తారంటే ఆయన ఆ క్యారెక్టర్కి తీసుకునే 6 గంటలు 5 గంటలు కాదు. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన మేకప్ వేసుకుంటూనే ఉంటారు. ఆయన జీవితాన్ని తెరకి, నటనకి, ఇండియన్ స్క్రీన్కి అందించినటువంటి వ్యక్తి. ఎప్పుడు మేకప్పా యాక్టింగా, మేకప్పా యాక్టింగా, మేకప్. ఆయన చెయ్యని క్యారెక్టర్స్ ఏమున్నాయండి? చెయ్యని క్యారెక్టర్స్ చాలామందికి ఉండొచ్చు, చేసి మెప్పించని క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఆయనకి. ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్లోకి ఎలా వెళ్ళిపోవాలని చూసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా భారతీయుడి సినిమాలో ఆయన నటించిన విధానం గురించి వెరీ లెస్, చాలా తక్కువ చెప్పాలంటే. కోర్స్ ఆయనంత అద్భుతంగా ఆయన దగ్గర నుంచి నటన రాబట్టగలిగినటువంటి దర్శకుడు ఉంటాడు. దొంగ శంకర్. నిజంగా శంకరుడికి ఇంకో పేరేంటంటే నటరాజ్. నటరాజ్ అనే శంకరుడు అని పిలుస్తారు. నటనని ఎంతవరకు ఎవరి దగ్గర నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నటువంటి వెరీ ఫ్యూ ఇండియన్ డైరెక్టర్స్లో నాకు తెలిసి శంకర్ గారు ఒకరు. అటువంటి వీళ్ళు ముఖ్యంగా మన సిద్ధార్థ్తో కలిసి నేను చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. రకుల్ ప్రీత్తో చేశాను, ఎస్ఏ సూర్య గారి డైరెక్షన్లో చేశాను, ఈయన సంపత్ గాంధీ గారి డైరెక్షన్లో చేశాను. వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేశానని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ కమల్ హాసన్ గారితో కూడా కలిసి యాక్ట్ చేశానని చెప్పడానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వీ ఆల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఆల్ ది కంటెంపరీస్ ఆఫ్ కమల్ హాసన్. ఆయన ఉన్నప్పుడు మనం ఉన్నాం, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడాం. ఆయన సినిమాలో మనం చూసామనుకునే వాళ్ళు కొంతమంది అయితే ఆయన సినిమాలో మనం చేశాం అని ఇప్పుడు కాదు, కొన్ని డికేట్స్ పోయిన తర్వాత చెప్పుకుంటాం. సచీస్ ఆయన ఒక దాన్ని ఏమంటారు, మన ఇళ్లల్లో దాచిపెట్టుకునేటువంటి ఒక అపూర్వమైన వస్తువు లాంటి వాడు కమల్ హాసన్. సో ఆ ముక్క చెప్పడం కోసమే నేను ప్రత్యేకంగా పనిగట్టుకుని ఇక్కడికి రావటం రీజన్ అదే. నేను చిన్నప్పుడు కాలేజీలో చదివేటప్పుడు మిమిక్రీ చేస్తుండేవాడిని. నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు, రామారావు గారు ఎలా మాట్లాడతారు, అందరూ మాట్లాడేవాళ్ళు. అది నేను కమల్ హాసన్ వాయిస్ ట్రై చేసి సక్సెస్ అయ్యా. ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నా. ఎదురుగా ఆయన ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి దగ్గర చేసి చూపించా, శృతి హాసన్ దగ్గర. అచ్చో అప్పలా మాట్లాడుతున్నారు సార్ అన్నారు. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ధైర్యంతో ఇప్పుడు ఈయన ముందు మాట్లాడుతున్నాను. అది ఒక మాట చెప్పేసి ఐ విల్ టేక్ లీవ్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను భారతీయ నృత్యంలో యాక్ట్ చేశాను. ఇండియన్ నెంబర్ 1 బాగా హిట్ చేశారు, మీరందరికీ తెలుసు. ఈ సినిమా అంతకంటే ఎక్కువ కష్టపడ్డాను. మన సౌత్ ఇండియన్స్ అందరూ నన్నంతో ఆశీర్వదించారు, అభినందించారు. ఐఎమ్ సో హ్యాపీ టు. నాకు మాటలు ఎక్కువ రావటం లేదు, ఎందుకంటే సంతోషంగా ఉంది.
మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. కానీ ఈ సినిమాను మీరు అందరూ సక్సెస్ చేస్తే నేను ఐ విల్ బి హ్యాపీ. ఆల్వేస్ యువర్ కమల్ హాసన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కమల్ హాసన్ గారు మైక్ ఇచ్చేసి వెళ్ళండి. సారీ బ్రహ్మన్, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టలేదు ఈ మధ్య. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ ఆర్ హాస్య బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కమల్ హాసన్ గారిని అలా దింపేశారు. కమల్ హాసన్ గారు ఈ ఫంక్షన్లో ఉంటే ఏం మాట్లాడతారో చెప్పేశారు. ఇప్పుడు కమల్ హాసన్ గారి మాటలు మనం విననున్నాము. ఓకే, సో అలాగే ఈరోజు మనతో పాటు ఉన్న మన బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. ఒక వెంకటాద్రి ఎక్స్ప్రెస్, నాన్నకి ప్రేమతో, సరైనోడు, కొండ పొలం అండ్ ఇప్పుడు భారతీయుడు 2 ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేశారు అని చూడబోతూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఫోటో 1 minute. చాలా టైం తర్వాత హైదరాబాద్ వచ్చాను, స్పెషలీ ఫిల్మ్ కోసం. సో చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్, నా మీద నమ్మకం పెట్టినందుకు, ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఇట్స్ జస్ట్ లైక్ అ డ్రీమ్. ఎప్పుడూ ఆలోచించలేదు దట్ ఐడ్ ప్లే అ పార్ట్ ఇన్ భారతీయుడు 2. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమల్ సార్, బ్రహ్మానందం గారు చెప్పినట్టు, we've all grown up watching his films. I'm a huge fan. I must have seen Chachi 420 some 50 times. So it's completely like a dream to share screen space with you, sir. So thank you so much for this experience. Siddharth, you've been a great co-star. So much fun to work with. Can't wait to collaborate again. Of course, we have the next one, 3. So thank you so much to the entire team, SJ Surya sir, Bobby sir, everyone who's not present here, Ravi Varman sir, who's made us look beautiful. So me andaru velli 12th ki Bharatiyudu chudali. Chustara? Antena? Chustara? Thank you so much. Thank you, and thank you for always giving me so much love. Thank you for making Hyderabad like my own city. Thank you so much. థ్యాంక్ యూ రకుల్ గారు. మీరు వెళ్లే ముందు 1 క్వశ్చన్. భారతీయుడు 1 రిలీజ్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను ఈ ధర్తి మీద ఉన్నాను. హౌ ఓల్డ్ ఐ వాస్, డోంట్ ఆస్క్ మీ. నేను 2nd క్లాస్లో ఉన్నట్టున్నాను అప్పుడు. ఐ వాజ్ యంగర్ దెన్ యూ. యూ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ ప్రీ నర్సరీ. దట్ నౌ యూ వాంట్ మీ టు సే మై ఏజ్? నో, డోంట్ ఆస్క్ మై ఏజ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ హ్యావింగ్ యూ యాజ్ యూజువల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాలోని చెంగల్వా అనే ఒక బ్యూటిఫుల్ డ్యూయట్ సాంగ్ రాసిన మన లిరిక్ రైటర్ రామజోగి శాస్త్రి గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సరస్వతి పుత్రులు శ్రీ రామజోగి శాస్త్రి గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. యూజువల్గా చెప్తూ ఉంటాను నేను, పాటలు వేసి మా రామజోగి శాస్త్రి గారిని. సార్, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ. కమల్ హాసన్ గారు, మిమ్మల్ని చూడటానికి ఫంక్షన్కి వచ్చాను. మరొకసారి మిమ్మల్ని ఇక్కడ హైదరాబాద్ చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సమయం ఎక్కువ తీసుకోను, ఎప్పుడో వచ్చింది సినిమా. కళాకారుడికి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది. శంకర్ గారి సినిమాలన్నీ కూడా ఒక సామాజిక నేపథ్యంలో మంచి మెసేజ్ చెప్పేట్లుగా ఉంటాయి. ఆయన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో ఆయన ఎక్స్ప్రెషన్ అంత సింపుల్గా ఉంటుంది. ఇన్నేళ్ళయింది ఇంకా మారలేదు, పాటలు విన్నాం మన పంక్తులు. ఇన్నేళ్ళయింది ఇంకా ఏమీ మారలేదు, కమ్బ్యాక్ ఇండియన్ అన్నట్టు మాట. తాత వస్తాడే తాట తీస్తాడే అన్నట్లు. సో అంత సింపుల్గా ఉంటాయి, అంత గొప్పగా ఉంటాయి ఆయన సినిమాలు. దాదాపు 28 ఏళ్ళు అయింది అనుకుంటాను. మళ్ళీ వస్తున్నటువంటి భారతీయ 2 బ్రహ్మాండమైన ఘన విజయం చేకూర్చాలి. ఈ సినిమాలో నాకు కూడా ఒక పాట రాసే భాగ్యం కలిగింది, బట్ అది నెక్స్ట్ పార్ట్లో ఉంటుందని నాకు చెప్పారు. చాలా సంతోషం మరొకసారి మా శంకర్ గారితోనూ కమల్ హాసన్ గారితో కొలాబరేట్ చేయటం. విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ భారతీయ 2. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సినిమాలో మీకు ఒక పాట గ్యారంటీ, నాకు నెక్స్ట్ భారతీయుడు 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యారంటీ. ఓకే, సో ఇప్పుడు టాకింగ్ అబౌట్ ఆర్ లవర్ బాయ్,
ఫ్యామిలీ బాయ్, రెస్పాన్సిబుల్ బాయ్, బాయ్స్ సినిమా నుంచి చిత్తా వరకు వాట్ అ ట్రాన్సిషన్. బాయ్స్ బొమ్మరిల్లు కొంచెం ఇష్టం కొంచెం కష్టము, అండ్ అలాగే మొన్న వచ్చినటువంటి చిత్తా ఒక ప్రొడ్యూసర్, రైటర్, సింగర్. లెట్స్ వెల్కమ్ సిద్ధార్థ్. పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నేటి సరికొత్త జాజి పువ్వల్లే నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. నమస్తే హైదరాబాద్, హౌస్ ఇట్ గోయింగ్? గతం 20 సంవత్సరాల ముందు నేను మొట్టమొదటిసారి హైదరాబాద్లోకి వచ్చి ఒక సినిమా ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసుకున్నాను. ఆ సినిమా ఫంక్షన్ ఆడియో రిలీజ్ ఆఫ్ శంకర్ గారు's బాయ్స్. అప్పుడు ప్రపంచంలో యూత్ అనే ఒక మనిషి ఉంటే ఆ మనిషికి సినిమా ఎక్కుద్దని మా డైరెక్టర్ నన్ను ఒక హీరో చేశారు. 20 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఇండియన్ భారతీయుడు అనే ఒక మనిషి ఉంటే అతనికి ఈ సినిమా ఎక్కుద్దనే ధైర్యంతో నన్ను మళ్ళీ హీరోగా మీ ముందుకు తీసుకొచ్చారు మా శంకర్ గారు. శంకర్ గారు, ఈ 2 అవకాశాలకి థ్యాంక్ యూ. ఐ విల్ ఆల్వేస్ కీప్ ఆన్ థ్యాంకింగ్ యూ. నేను ఈరోజు 2 decades యాజ్ అన్ యాక్టర్ దాటానంటే ఫస్ట్ నా మీద నమ్మకం పెట్టింది మీరు, నన్ను డిస్కవర్ చేసింది మీరు, నా క్రిస్టఫర్ కొలంబస్ మీరు. సో థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ ఫర్ డిస్కవరింగ్ దిస్ టాలెంట్. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నీ ఫేవరెట్ యాక్టర్ ఎవడరా అని అడిగితే కమల్ హాసన్ అని చెప్పేవాడిని. ఈ 20 సంవత్సరం మీరు నా ఏ ఇంటర్వ్యూ తీసుకుని ఏ భాషలో నేను మాట్లాడినా హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్, ఉంగళోడ ఫేవరెట్ యాక్టర్ యార్, ఆప్కా ఫేవరెట్ యాక్టర్ కౌన్ హై, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరండి అని అడిగినా ఫస్ట్ ఆన్సర్ కమల్ హాసన్ అని వస్తుంది. అలాంటప్పుడు ఒకరోజు వస్తుంది నేను ఆయనతో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తాను, ఆయనతో పాటు ఒకే వేదిక మీద నుంచుంటాను, మీ ముందు మాట్లాడతాను, వేదిక ముందు ఆయన పక్కన కూర్చుంటాను. ఇవన్నీ నేను ఊహించుకోలేదని చెప్తే నేను అబద్ధం చెప్పినట్టు అయిపోతుంది. చాలాసార్లు ఊహించుకున్నాను, కానీ ఆ ఊహ, ఆ కళ ఇవాళ నిజమవుతుందని నేను నిజంగా చాలా ప్రార్థించాను అండ్ అది నిజమైంది. కమల్ హాసన్ గారు, ఐ లవ్ యూ వెరీ 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 మచ్ అండి. నేను ఇవాళ ఒక నటుడుగా ఈ ప్రపంచం ముందు నా నటనతో, నా కాన్ఫిడెన్స్తో, నేను కూడా నన్ను సరస్వతి పుత్రుడు అంటాను, కానీ సరస్వతి పుత్రుడికి పేరు పెట్టింది మీరు, మార్గం చూపించింది మీరు. అలాంటి మీరు నాకు ఈ సినిమాలో ఈ చోట ఇచ్చినందుకు, నేను మాట్లాడడానికి, నేను పర్ఫామ్ చేయడానికి నాకు స్వేచ్ఛ ఇచ్చినందుకు, నేను చనిపోయే వరకు కళలు కనటం నేను మానేయను అనే ఒక నమ్మకం నాకు ఇచ్చింది మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ కమల్ సార్. I will always be your student and you will always be my favorite actor. భారతీయుడు 2 28 సంవత్సరాల ముందు వచ్చిన ఒక సినిమా, తెలుగు సినిమా చలనచిత్ర హిస్టరీలో మర్చిపోలేని ఒక ఈవెంట్ ఫిల్మ్ అండి భారతీయుడు. నేను ఎప్పుడు శంకర్ గారితో చెప్తాను, బాయ్స్ టైం నుంచి చెప్తూ వస్తున్నాను, శంకర్ గారు చెన్నై నుంచి తన ప్రస్థానం మొదలెట్టారు, కానీ తెలుగు ప్రేక్షకులకి శంకర్ గారు ఆల్వేస్ ఒక తెలుగు డైరెక్టర్. ఎందుకంటే ఆయన సినిమాలకి ప్రపంచంలో ప్రతి చోట ఆదరణ ఉంటుంది, మర్యాద ఉంటుంది, ప్రేమ వస్తుంది, కానీ తెలుగు ప్రేక్షకులు శంకర్ గారికి ఇచ్చిన ఆ స్థాయి, ఆ స్థానం,
అది ఇంకెవరికి వాళ్ళు ఇవ్వలేదు. అండ్ అలాంటి భారతీయుడు సినిమాకి ఒక సీక్వెల్ ఉన్నప్పుడు అదే శంకర్ గారు అంతే హార్డ్ వర్క్తో, అంతే మైండ్ బ్లోయింగ్ ఇమాజినేషన్తో, ఎవరు అనుకోలేని విజువల్స్తో, ఎవరు క్రియేట్ చేయలేని పాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు. భారతీయుడు 2 జూలై 12 రిలీజ్ అవబోతుంది. ఇది నాకు మాత్రం కాదు, ఇప్పుడు ఉన్న మన బ్రతుకుతున్న ఈ కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఫిలిం. ఈ సినిమా మాట్లాడే విషయాలు రేపు వచ్చే జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ లెసన్స్గా మారుతాయి. మంచి సినిమాలకి అదే రికగ్నిషన్. అండ్ ఈ సినిమా కోసం ఈ 6 years నుంచి చాలామంది టెక్నీషియన్స్, చాలామంది యాక్టర్స్ వాళ్ళు 200% ఇచ్చారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ లైకా సుభాస్కరన్ గారికి, అట్లాగే రెడ్ జాయింట్ మూవీస్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ఇంపాసిబుల్ డ్రీమ్ని పాసిబుల్ చేసింది వాళ్ళు. సో థ్యాంక్ యూ టు అవర్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాలో ఎవరు యాక్ట్ చేసినా ఈ సినిమా వాళ్ళకి మంచి పేరు తెస్తుంది. ఈ సినిమాలో నాతో పాటు కమల్ హాసన్ గారు పక్కన యాక్ట్ చేసే అవకాశం వచ్చిన ప్రతి ఒక్క నటుడు ఈ సినిమాని మర్చిపోయే ఛాన్సే లేదు. I'll start with everybody from my left. S.J. Surya, you are an amazing actor and మీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక మీరు చాలా మైల్ స్టోన్స్ ఇంకా దాటుతూనే అలా 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 అసాల్ట్గా వెళ్ళిపోతారు మీరు. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సార్. రకుల్, ఐ హ్యాడ్ సచ్ అన్ అమేజింగ్ టైమ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాలో యంగ్స్టర్స్కి కోపం వస్తుంది, యంగ్స్టర్స్కి కోపం వస్తే ఏం జరుగుతుందని ఈ సినిమా మీకు చూపిస్తుంది. ఆ యంగ్స్టర్స్లో మగాళ్ళు మాత్రం కాదు, అందరు కలిసి మన సిస్టమ్ని క్లీన్ చేద్దామని ఈ సినిమాలో దిగుతారు. అందులో నాతో పాటు రకుల్ కూడా దిగింది. సో థ్యాంక్ యూ రకుల్. ఐ లవ్ వాట్ యువ్ డన్ ఫర్ ద ఫిల్మ్ అండ్ కాంట్ వెయిట్ ఫర్ భారతీయుడు 3. బాబీ సింహ ఆల్ ఓవర్ ఇండియా ఒక నేషనల్ అవార్డు విన్నర్గా మీ అందరికీ తెలుసు. కానీ జిగర్దండా సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్లో తెలుగులో నేను చెప్పింది ఈ సంవత్సరం ఈ యాక్టర్కి నేషనల్ అవార్డు వస్తుందని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను గ్రో అవుతూనే ఉన్నాడు. ఈరోజు ఇంత పెద్ద ఒక వేదికలో, ఇంత పెద్ద సినిమాలో తన బ్రాండ్ని, తన టాలెంట్ని చూపించబోతున్నాడు. సో సింహ, ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ. సముద్రకని అన్న, థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాకు సముద్రకని గారికి చాలా క్లోజ్ ఒక బాండ్ ఫామ్ అయింది. ముందు నుంచే ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కానీ ఈ సినిమాలో ఆయన నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. చూడ్డానికి నా తమ్ముడులా ఉంటాడు కానీ మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అండ్ ఆ పర్ఫార్మెన్స్లో నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. యూఆర్ గ్రేట్ రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ అమేజింగ్ యాక్టర్, ఆల్సో నేషనల్ అవార్డ్ విన్నర్. సో యూఆర్ అన్ ఇన్స్పిరేషన్. కానీ కీప్ ఆన్ రాకింగ్. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ ఇక్కడ రాలేకపోయారు. రవివర్మన్ గారు కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, అలాంటి ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకి ప్రాణం పోశారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్, I want you to celebrate this film for all the passion that has gone into the making of this film. And ఈ సినిమా ఈరోజు ఈ గ్రాండ్ స్కేల్లో మీ ముందుకు రాబోతుందంటే ఒక మనిషి విజన్, ఒక మనిషి ప్యాషన్, వాళ్ళిద్దరు మా ముందు కూర్చున్నారు. శంకర్ గారు అండ్ కమల్ హాసన్ గారు. భారతీయుడికి చావే లేదు. భారతీయుడు is back. India needs you and I can't wait for భారతీయుడు 2, భారతీయుడు 3 and even భారతీయుడు 4. Thank you so much. I love you all. July 12th థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. ఎందుకంటే శంకర్ గారి ఇమాజినేషన్ ఫోన్లో కానీ టీవీలో కానీ సరిపోదు కాబట్టి దానికి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఒకే మార్గం. సో ప్లీజ్ గో ఎంజాయ్ భారతీయుడు 2, July 12th వరల్డ్ వైడ్. నేను మీ సిద్ధుని. నా టైం వస్తుంది. Get ready guys. I'll see you in theaters. Thank you. సిద్ధార్థ్ గారు, Yes, Suma darling. one question. లాస్ట్ టైం నేను సుమా ఒక ఈవెంట్ చేస్తుంటే ఇలాగే కౌగిలిస్తూ మాట్లాడాం. అందరూ ఏంటి ఇద్దరు మరీ అతి చేస్తున్నారు, ఓవర్ చేస్తున్నారు. మేము ఇంతే అండి, ఇలాగే ఉంటాం, ఇంకా చేయబెట్టుకుంటాం. ఏం చేస్తారు మీరు? చెప్పు సిద్ధార్థ్ గారు, ఏ విషయంలో మీకు జీరో టాలరెన్స్? ఇందులో మనకి జీరో టాలరెన్స్ కనిపిస్తోంది ఇన్ ద ట్రైలర్. మీకు బాగా తెలుసు నా కోపం చాలా టక్కమని వచ్చేస్తుందని. సో నాకు జనరల్గా చాలా విషయాల మీద జీరో టాలరెన్స్ పాలసీ ఉంటుంది. అబద్ధం చెప్పడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అండ్ ఒక మనిషిని నేను పెద్దోడిని నువ్వు చిన్నోడిని అని ఎవరైనా అనుకుంటే నాకు దాని మీద జీరో టాలరెన్స్.
ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అండ్ వీ విల్ రిమైన్ ఈక్వల్. Believe that too. థ్యాంక్ యూ సుమా, so థ్యాంక్ much. యూ. Thank you. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సుమా. Thank you. ప్రతి thank you. ఫంక్షన్ లో ఇంకా యంగ్ అవుతూనే పోతున్నారు. గ్లామర్ అసలు అలాగే మెయింటైన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం చక్కటి తెలుగు మాట్లాడి మంచి పాటలు పాడి అందరినీ ఆదరిస్తూ భారతీయుడు 3, 4, 5 అన్నిటికీ మీరే యాంకర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. ఈ ప్రపంచంలో ఏదైనా మారకుండా ఉంది అంటే అది మన ఇద్దరి అది మన గ్లామర్. ఇద్దరే, మనం ఇలాగే ఉంటాం. 20 years ఛాలెంజ్ తీసుకోండి, అట్లాగే ఉంటాం. థ్యాంక్ యూ సో అంతే. మచ్. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో భారతీయుడు 2 గురించిన ఇంత డిస్కషన్ జరిగింది కాబట్టి మనం ఆలస్యం చేయకుండా భారతీయుడు 2 ట్రైలర్ చూసేద్దామా? చూసి ఇన్స్పైర్ అయిన ఎంతో మంది భారతీయుడు 2లో కమల్ హాసన్ గారు ఎన్ని గెటప్ల్లో మనకి కనిపించబోతున్నారు అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ 6 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గెటప్స్లో డిఫరెంట్ ప్రాస్థెటిక్ మేకప్స్తో ఒక్కోసారి తలకిందులుగా డిఫరెంట్ డైలెక్ట్స్తో చేయడం కేవలం ఒకే ఒక కమల్ హాసన్ గారికి మాత్రమే సాధ్యం అని తెలియచెప్తూ, అండ్ అలాగే మన డైరెక్టర్ శంకర్ గారు పాన్ ఇండియన్ సినిమాలు ఇప్పుడు కానీ ఎప్పటి నుంచో మనకి పాన్ ఇండియా ఫిల్మ్స్ని అందిస్తూ వస్తున్నారు. అండ్ సినిమాని చూడాలి అనేటువంటి ఒక క్రేజ్ని స్టాండర్డ్ని సెట్ చేసిన వన్ ఆఫ్ ద కైండ్ విజనరీ డైరెక్టర్స్ శంకర్ గారు. ఈ కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా జూలై 12న థియేటర్లో మనం తప్పకుండా వెళ్ళి చూద్దాము. అండ్ నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది, ఈ ఫ్రంట్ రోలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళ నటనతో పోటీ పడుతూ ఉన్నారు. సిద్ధార్థ్ గారు, ఎస్జే సూర్య గారు, సముద్రకని గారు, బాబీ సింగ్, ఎవ్వరూ తక్కువ కాదు అసలు. ఎస్జే సూర్య గారు ఏం చేసుంటారు ఈ సినిమాలో అని చూడడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఇప్పుడైతే మీ మాటల కోసం సో ఇన్వైటింగ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్ ఎస్జే సూర్య గారు, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ డైరెక్టర్స్, అలాగే యాక్టర్స్ ఎస్జే సూర్య గారు. ఎస్జే సూర్య గారికి స్వాగతం. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇది అర్థం కాలేదు. ఓకే ఓకే వస్తున్నాను. నేను భారతీయుడు 2 జూలై 12th రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా చూడండి అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను వచ్చి చూడడానికి రెడీగా ఉన్నాం. మీరు తొందరగా మూవీ ఇవ్వండి అనే పరిస్థితిలో ఉంది ఇక్కడ అందరూ మైండ్ స్టేటు. ఓకే ఓకే 1 minute. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ శంకర్ గారు ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ఇండియన్ 2, గేమ్ చేంజర్, ఇండియన్ 3 3 మూవీలో కూడా నేను ఉన్నాను. అలా వచ్చింది నాకు లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ఇండియన్ 2 ఒకే మూవీలో ఉన్నందువల్ల ఫస్ట్ ప్లాను అప్పుడు ఫుల్ మూవీలో వచ్చినట్టు ఉంది. ఇప్పుడు 2 పార్ట్ మారింది కాబట్టి 2 పార్ట్గా మారింది కాబట్టి నేను పార్ట్ 2లో నేను ఎక్స్టెండెడ్ క్యామియోలో అయిపోతాను. బట్ కొన్ని పోర్షన్ వచ్చినా కూడా సూపర్గా ఉంటుందండి. నా నేము ఈ మూవీలో నా నేము కమల్ గారు సేనాధిపతి నేమ్ కంటే పెద్ద నేమ్ నా నేము, సూపర్ నేమ్ నా నేము. మీరు చూడండి, అది ఏంటంటే అర్థమైపోతుంది. బ్రహ్మానందం గారు చెప్పినట్టు కమల్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? ఎవరెస్ట్ చాలా టాల్గా ఉందని చెప్పడం ఏంటి అది? అలాంటి ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం, ఆయన అందరికీ తెలుసు ఆయన ఎంత పెద్ద యాక్టర్ అని, స్టార్ అని, గ్రేట్ మ్యాన్ అని అందరికీ తెలుసు. ఈ మూవీలో నేను ఈ ముందు నాకు చాలా మూవీలో పనిచేసిన మార్క్ యాంటనీ అని ఒక మూవీలో నేను యాక్ట్ చేశానండి. దాంట్లో గెడ్డం పెట్టుకొని యాక్ట్ చేయడానికి చాలా టార్చర్గా ఉంటుంది. మార్నింగ్ పెడితే
ఒక ఈవినింగ్ తీస్తున్నప్పుడు ఇరిటేటింగ్గా ఉందండి. కానీ అక్కడ పర్ఫామ్ చేసినప్పుడు అన్నీ మర్చిపోతాం, అంతేగాని అది ఎంత టెన్షన్ ఇస్తుంది అంటే అంత పెయిన్ ఉందండి. అది తట్టుకొని యాక్ట్ చేయడానికి, పెట్టుకొని యాక్ట్ చేయడానికి. కానీ ఇంత పెద్ద యాక్టరు ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఆయన 6 ఇయర్స్లో యాక్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఇప్పుడు 106 సేనాధిపతి 106 ఆయన ఏజ్ ఈ మూవీలో అంత స్థాయికి యాక్ట్ చేశారంటే సార్ మార్నింగ్ 3:30కి మేకప్ స్టార్ట్ చేయాలండి. బ్రహ్మానంద గారు బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన చెప్పడానికి ఎక్కువ ఏం చెప్పడం కుదరదు. కానీ ఆ పేషెంట్ నేను అనుకున్నాను, మనం ఒక గడ్డం పెట్టుకోవడానికి ఇంత టెన్షన్ అవుతుందంటే ప్రాస్థెటిక్ మేకప్ పెట్టుకొని 5.5 అవర్స్ మార్నింగ్ కూర్చే ఉంది పెట్టుకొని వచ్చి యాక్ట్ చేయాలి. చాలా కష్టం, ఎంత ఓర్పు ఉండాలి. అదన్నీ తట్టుకొని మనందరూ డబ్బులు ఇస్తున్నాం. ఒక టికెట్కి 300 మ్యాక్సిమం 500 ఇస్తున్నాం అది నటించడానికి. కానీ ఇంత పేషెన్స్ తీసుకొని ఇంత ప్రేమతో ఇంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మనం డబ్బు సరిపోదండి. డెఫినెట్గా డబ్బు సరిపోదు. సారుడే పర్ఫార్మెన్స్కి నిజమండి మనం ఎక్కువ ప్రేమే ఇవ్వచ్చు, కానీ డబ్బుతో సరిపోదు సార్. మీరు సర్వీసు, మీరు ఇండస్ట్రీకి ఇచ్చిన సర్వీసు, మీరు చేసిన పని, మీరు చేసిన యాక్టింగ్, మీరు చేసిన ఎక్స్ట్రాడినరీ థింగ్స్. ఇప్పుడు ఇక్కడ అన్ని సాంగ్స్ పెట్టారు, ఎన్ని క్రాస్ అయి వచ్చింది, ఎన్ని ఎక్స్పీరియన్స్ క్రాస్ అయి వచ్చింది. ఇప్పుడు మలేషియాకు వెళ్ళాం సార్తో కలిపి. నేను మలేషియాకు ప్రమోషన్ కోసం, ప్రమోషనల్ యాక్టివిటీ కోసం మలేషియాకి వెళ్ళాం. సింగపూర్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో మలేషియాకి వెళ్ళాం. అక్కడ మలేషియా ప్రైమ్ మినిస్టర్ కమల్ గారిని కలిసే తీరాలి, నాతో డిన్నర్ చేయాలి అని ఆర్డర్ పెట్టారు. అందువల్ల సార్ వెళ్ళి కొంచెం రావడానికి కొంచెం టైం పట్టింది. అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎయిర్పోర్ట్కి వాపస్ వెళ్తున్నప్పుడు నార్మల్ ఫ్లైట్లో రావడానికి ప్లాను. సో అందరూ సార్ కోసం మనం వెయిట్ చేసాము అక్కడ ఎయిర్పోర్ట్లో. సార్ వచ్చిన వెంటనే అందరూ పరిగెత్తుకొని గేట్కి వెళ్ళాం. అక్కడ గేట్ మూసేసారు, ఎందుకంటే టైం అయిపోతుంది. ఎందుకంటే సో అది వద్దని చెప్పారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఇన్ఫ్లుయెన్స్ ఏం చేసినా అది ఒకరు ఒప్పుకోలేదు. సార్ టైం అయింది, డేట్ క్లోజ్ అని. సార్ స్థాయిలో ఎవరైనా ఉంటారంటే కోపపట్టేవాడు. సార్ ఏం చేశారంటే, వదిలేండి ఆయన కరెక్టు, ఆయనే ఒక ఇండియన్ అని చెప్పారు సార్. అది మాత్రం కాదు, ఆ టెన్షన్ ఏమి తీసుకోకుండా మనందరినీ చుట్టుపట్టు మనందరినీ హ్యాపీ చేసి, కామెడీ చేసి, ఎంజాయ్ చేసినట్టు ఎక్కువ స్వీట్ మాటలు పెట్టి మళ్ళీ కార్లో 3.5 hours కార్లో సింగపూర్కి వచ్చి మళ్ళీ మార్నింగ్ ప్రమోషనల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేశారు సార్. అంత డెడికేషను, అంత ఇట్స్ నేను ఎప్పుడూ తమిళ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఇట్ ఈస్ టఫ్ టు డూ గ్రేట్ మ్యాజిక్ అండి. ఇట్ ఈస్ వెరీ టఫ్ టు డూ సింపుల్ మ్యాజిక్ ఆన్ రైట్ టైం అండి. అది సార్తో నేను చూశానండి. ఎందుకంటే పక్కన నేను సార్తో కలిసి పెర్ఫామ్ చేసినప్పుడు చాలా నేర్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి లెజెండ్తో పనిచేయడం చాలా గ్రేట్ బ్లెస్సింగ్ సార్. అండ్ శంకర్ గారి గురించి చెప్పాలంటే, తమిళ్లో ఒక మాట ఉందండి, வீடு கட்டிப்பாரு கல்யாணம் பண்ணிப்பாரு அப்படிம்பாங்க. அதாவது ఇల్లు కట్టి చూడండి, పెళ్లి చేసి చూడండి అంటారు. ఇక్కడ కూడా అలా ఉంది కదా. శంకర్ గారి ఎవ్రీడే షూటింగ్ రిక్వైర్మెంట్ ఎలా అంటే, ఎవ్రీడే 10 పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు, 10 ఇల్లు కట్టినట్టు, అంత రెస్పాన్సిబిలిటీ ఉంది. అది ఇప్పుడు బ్రహ్మాండం అన్న మాటకి ఒకే నేము శంకర్ గారు స్టార్ట్ చేసినదండి. ఆ తర్వాతనే మిగతా అందరూ స్టార్ట్ చేశారు. కానీ బిగినింగ్లో బ్రహ్మాండం అని ఫస్ట్ అది
బ్రహ్మాండంగా తీసేది శంకర్ సార్ గారు మాత్రమే. దానికి ఎంత ఎఫర్ట్ అండి, ఎంత ఎఫర్ట్ సార్ పెట్టిన ఎఫర్ట్. ఇప్పుడు దాంట్లో కూడా ఒక మెట్టు పైకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే 3 బిగ్ ఫిల్మ్స్ అట్ ఎ టైం ఫ్లోర్లో జరుగుతుందండి. ఒక్కొక్క మూవీకి ఇండియన్ 2, గేమ్ చేంజర్, ఇండియన్ 3 అన్ని మూవీకి ఆయన ఎంత థింక్ చేస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు. అన్ని నేను అనిపిస్తున్నా అంటే నేను ఎలా పర్ఫామ్ చేయాలి, నాకు ఎలాంటి టిప్స్ ఇవ్వాలి, నా లుక్, నా హెయిర్ ఎలా ఉండాలి, అది నా మేనరిజంలో ఎలా ఉండాలి. ఆయన లోపల పెద్ద యాక్టర్ ఉన్నారు. బ్రహ్మాండంగా చెప్పారు. ఒక్కొక్క యాక్టర్తో ఎలాంటి పర్ఫార్మెన్స్ తీయాలి అని తెలిసిన గ్రేట్ మెజిషియన్ సార్. అది ఫెంటాస్టిక్ అండి. ఇండియాలో ఇలాంటి డైరెక్టర్ చూడడం కుదరదండి. అంత పెద్ద ఎఫర్ట్ అండి అది. ఒక్క బ్రహ్మాండమైన మూవీ చేయడం కుదురుతుంది, కానీ ఇప్పుడు 3 బ్రహ్మాండమైన మూవీ చేసి రెడీ చేసి పెట్టున్నారు సార్. ఇప్పుడు ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నారు, 1 by 1 బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతూనే ఉన్నదండి. అన్ని మూవీలు మీకు హ్యాపీ ఇస్తుందండి. ఎందుకంటే కమల్ గారు చేసిన భారతీయుడు మళ్ళీ రావడం అందరికి పండిగ చేసుకునింది. అంత ఎఫర్ట్ ఉందండి. మనందరూ హ్యాపీగా. ఇప్పుడు ఒక సాంగ్ పెట్టారు. ఆ సాంగ్లో నేషనల్ ఫ్లాగు అండ్ ఇండియా మ్యాప్ చూసినప్పుడు ఒక గూస్ బంప్స్ వచ్చింది కదా మనందరికీ. అలాంటి మంచి విషయం ఈ మూవీలో ఉంది. హీల్ ఇండియా, హీల్ ద వరల్డ్ అండ్ ఇండియా ఇస్ ద బెస్ట్. వీ హ్యావ్ టు మేక్ ద గ్రేటెస్ట్ ఇండియా అని ఒక మంచి ఎమోషనే మన అందరిలో మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు 20 years తర్వాత. డెఫినెట్గా థ్యాంక్ యూ శంకర్ గారు ఫర్ యువర్ గ్రేటెస్ట్ ఎఫర్ట్ అండ్ ఫర్ యువర్ గ్రేటెస్ట్ టాలెంట్ అండ్ ఫర్ యువర్ గ్రేటెస్ట్ నాలెడ్జ్. అండ్ చెప్పడానికి మాట లేదు సార్. అంత ఈ ఇద్దరు పెద్ద పిల్లర్లా ఈ మూవీలో ఉన్నారు సార్. అది చెప్పడానికి మాటలు చెప్పడం కుదరదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది ఒకటి సార్ డైలాగ్. ఏ డైలాగు? అదే డైలాగ్ సార్. మీరు ఎప్పుడొచ్చినా సరే ఇక్కడ మా తెలుగు ప్రేక్షకులు అడిగేది వచ్చాడు అదేనా? ఓకే అన్ని మాట్లాడి లాస్ట్కి చెప్తారు. ఓకేనా? ఓకే. అండ్ ఈ మూవీలో నాకు ఆ సింగపూర్ మలేషియా ట్రిప్లో నాకు ఆల్రెడీ తెలిసిన ఒక ఫ్రెండు ఇంకా మంచి సినీధీయుడిగా అయిపోయారు. అది సిద్ధార్థ్ గారు. డెఫినెట్గా వీ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ వీఆర్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం మాట్లాడుకున్నది డైరెక్టర్ గారి గురించి, కమల్ గారి గురించి మాత్రమే. కానీ సో అంత ప్రేమ ఉంది సిద్ధార్థ్ గారికి మూవీ గురించి మాట్లాడడం. అదన్నీ ఐ షాడ్ అ వెరీ గుడ్ టైమ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్టిల్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై మైండ్. అదే రఘుల్ ప్రీతి గారు ప్రిటిగా ఉన్నారు. మీరు చాలా పెద్ద యాక్టరు. అండ్ ఇప్పుడు మీరు ఫ్యామిలీ లైఫ్లో కూడా మంచి జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే. అండ్ మై బ్రదర్, 2 బ్రదర్లు ఉన్నారు, సముద్రగని గారు అండ్ బాబీ సింహ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇరవిలో నాతో పనిచేశారు. ఇక్కడ అనిరుద్ధ్ గారు రాలేదు, ఎందుకంటే పని జరుగుతుంది, ఆయన రాలేదు. అండ్ కెమెరామ్యాన్ ఇండియన్ 1 చాలా పెద్ద హిట్ ఆల్బమ్. అది దాటి ఇంకొక ఆల్బమ్ చేయాలంటే అలాగే ఫాలో చేస్తే అది కాపీ కొట్టినట్టు ఉంది అని చెప్తారు. సో ఇంకొక రకంగా వెళ్ళి ఆ ఇంపాక్ట్ తగ్గించకుండా బ్రహ్మాండమైన పని చేశారు అనిరుద్ధ్ గారు. నాకు నా ఇంట్రొడక్షన్కి పెద్ద ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టారన్నారు. నా వచ్చిన పోర్షన్ చిన్న పోర్షనే కానీ బ్రహ్మాండమైన పోర్షన్ ఉంటుంది సార్, అది మాత్రం గ్యారంటీ. అండ్ కెమెరామెన్ రవి వర్మన్ గారు గ్రేట్ కెమెరామెన్ అండి. ఫెంటాస్టిక్ నాలెడ్జ్, హి హ్యాస్ కమాండ్ ఓవర్ ద లైటింగ్, లెన్సింగ్. అండ్ శంకర్ గారు ఇంకొకరు లేనప్పుడు ఒకరిని మంచిగా మాట్లాడారంటే అది
అది ఎన్నో టాలెంట్ మాత్రమే మాట్లాడతారు, పని మాత్రమే మాట్లాడతారు. ఆయన ఒకరోజు చెప్పారు రవివర్మన్ గారికి, ర్యామ్ చాలా స్పీడు, ఫెంటాస్టిక్ కెమెరామెన్ అని ఆయన చెప్పారు. డెఫినెట్గా రవివర్మన్ గారు ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీద అన్ని టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ. అండ్ ద ప్రొడక్షన్ టీమ్, ద ప్రొడక్షన్ లైకా ప్రొడక్షన్స్ ఇంత బ్రహ్మాండమైన రిక్వైర్మెంట్కి చాలా డబ్బులు స్పెండ్ చేసి బ్రహ్మాండంగా మూవీ తీయడానికి సపోర్ట్గా ఉన్న ముందు వచ్చి ప్యాషన్తో చేసిన సుభాష్కరన్ గారికి, అది ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇచ్చిన రెడ్ జైంట్ మూవీ దాని అన్ని పని చూసుకున్న షణ్ముఖమూర్తి గారు అండ్ సార్ పక్కనే ఉండి అన్ని పని చూసా అందరికీ, సుందరరాజన్ గారు అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జూలై 12 ఇండియన్ 2 రిలీజ్ అవుతుందండి, తప్పకుండా చూడండి. బ్రహ్మాండమైన హిట్ ఇవ్వండి. ఆ ఫంక్షన్ సక్సెస్ ఫంక్షన్లో ఇండియన్ 3 ట్రైలర్ రిలీజ్ చేసి డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. సూన్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చూద్దాం. ఈ రెండుకు మధ్య గేమ్ చేంజర్ కూడా వస్తుంది. ఇండియన్ 2లో నేను ఉన్నాను, మూవీ బ్రహ్మాండంగా ఉంది. ఇండియన్ 3లో గేమ్ చేంజర్లో అదిరిస్తుందండి. ఓకేనా, సూపర్. ఇప్పుడు ఏం కావాలి? ఓకే, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. ఈరోజు వస్తారు కాల్స్తాడు రిపీట్. నా వల్ల కుదరదు తలుగురే, నా వల్ల కుదరదు అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమా గారు మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. సిద్ధార్థ్ గారు చెప్పినట్టు ఇండియన్ 3, ఇండియన్ 4 అన్నిలో మీరు ప్రమోషనల్ యాక్టివిటీ మీరే వచ్చి చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ మై EMIs ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇక ద క్రియేటర్, ద విజనరీ, ఎవరి క్యారెక్టర్స్ గురించి అయితే మనం మాట్లాడుతూ ఉన్నామో ఒక చిన్న బ్రేక్ ఇప్పుడు. ఎస్, ఇంకొకటి నేను షేర్ చేసుకోవాలి. కమల్ గారు చెప్పారు, శంకర్ గారు కాన్సెప్ట్లో ఉంది, ఎవరైనా ప్రేమతో ఇండియా మంచి కోసం గ్రేట్ థింగ్స్ చేశారో ఆయన అందరూ ఇండియనే అని చెప్పారు. మీద అందరిలో ఇండియన్ ఉన్నారు. నాకు తెలిసి ఇంకొక పాయింట్ నేను ఇక్కడ షేర్ చేయాల్సిన మైండ్ వస్తుంది. అలాంటి ఒక ఇండియన్ నా స్నేహితుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. నేను ముందే చెప్పాను, ఒక్కరోజు నేను చెప్తాను, ఆంధ్రప్రదేశ్ సీఎం నా స్నేహితుడని ఒకరోజు గౌరవంగా చెప్తానని నేను 3 years ముందు చెప్పాను. సగం ప్రూవ్ అయింది, ఇదాలు మీరే ప్రూవ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టు టాక్ అబౌట్ పవన్ గారు ఆన్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎస్జే సూర్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పేరుతో మొత్తం ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అండ్ ఇప్పుడు మన భారతీయుడు 2, ద క్రియేటర్, ద విజనరీ, ఇలాంటి క్లాసిక్ ఫిల్మ్స్ని అందించడం మాత్రమే కాదు, ఏ జనరేషన్ వాళ్ళు చూసినా 28 years బ్యాక్ సినిమాని ఇప్పుడు చూసినా ఈ జనరేషన్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యేలాగా తీయటమే ఆయన గొప్పతనం. లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ ద విజనరీ డైరెక్టర్ శంకర్ గారు, ప్లీజ్. లెట్స్ వెల్కమ్ ద రియల్ గేమ్ చేంజర్ ఆఫ్ ఇండియన్ సినిమా శంకర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఒక జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, ఐ, రోబో, శివాజీ ఇలాంటి సినిమాల్ని అందించి ఇప్పుడు భారతీయుడు 2తో మన ముందుకు వస్తున్న విజనరీ డైరెక్టర్ శంకర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం.
వస్తుంది. ఇప్పుడు భారతీయుడు ఫస్ట్ పార్ట్ తీసే తర్వాత వేరే పిక్చర్లన్నీ వెళ్ళాను. ఒక్కొక్క పిక్చర్ అయ్యే తర్వాత నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఎప్పుడు చూస్తే ఆ న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు, ఆ ఆఫీసర్ లంచం తీసుకున్నారు అని న్యూస్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ న్యూస్ చూస్తే నాకు ఇమ్మీడియట్గా మైండ్లో వచ్చేది భారతీయుడు సేనాపతి క్యారెక్టరే. కానీ ఒక్కొక్క ఫిలిం అయ్యే తర్వాత న్యూస్ పేపర్ చూస్తే ఇదే మళ్ళీ భారతీయుడు రావాలి అని మైండ్లో వస్తూ ఉంది. కానీ పర్ఫెక్ట్ స్టోరీ రాలేదు. 2.0 టైంలో నాకు స్టోరీ కరెక్ట్గా సెట్ అయింది. సరే ఓకే ఇది చేసేద్దామని కమల్ గారి దగ్గర వెళ్ళి స్టోరీ చెప్పాను. ఆయన కూడా నచ్చింది. ఈ సమయంలో నేను ఒకటి చెప్పాలి అంటే భారతీయుడు ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు ఆయన ఈ ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి డిజైన్ చేయాలని కమల్ గారు ఫ్రంట్ పిక్చరు ప్రొఫైల్ పిక్చరు ఆయన నాన్న ఫోటో ఫ్రంట్ పిక్చర్ ప్రొఫైలు కమల్ గారు బ్రదర్స్ ఇద్దరు ఫొటోస్ వాళ్ళది కూడా ఫ్రంట్ పిక్చర్ ప్రొఫైల్ పిక్చర్ ఇదన్నీ ఇచ్చేసి మన ఆర్ట్ డైరెక్టర్ తోటాధరణి గారి దగ్గర ఇచ్చి ఆ స్టోరీ చెప్పి దీంట్లో నుంచి ఒక డిజైన్ చేయండి అని చెప్పాను. అప్పుడు తోటాధరణి గారు డిజైన్ చేసిన ఆ స్కెచ్చే ఇప్పుడు సేనాపతి క్యారెక్టర్. అది ఆ స్కెచ్ చూసేది వెంటనే నాకు గూస్ బంప్స్ వచ్చేసింది. అక్కడ మనం ఇమాజిన్ చేసిన క్యారెక్టర్ అంత బాగా వచ్చిందని. అలాగే భారతీయుడు ఫస్ట్ పార్ట్ షూట్ చేసేటప్పుడు ఫస్ట్ డే ఆయన ఓల్డ్ మ్యాన్ మేకప్ వేసుకొని సెట్కి వచ్చారు. చూసిన వెంటనే గూస్ బంప్స్ వచ్చేసింది. అలాగే 25 సంవత్సరం తర్వాత ఈ పార్ట్ 2 చేసేటప్పుడు మేకప్ టెస్ట్కి ఆయన గెటప్లో వచ్చేటప్పుడు సేమ్ గూస్ బంప్స్. మీకు కూడా అది వస్తుందని నమ్ముతున్నాను నేను. అది మాత్రం కాదండి, ఇప్పుడు సెట్లో షూటింగ్ చేసేటప్పుడు ఆయన కమల్ గారు నాకు బాగా తెలుసు. కానీ ఆ గెటప్లో వచ్చేస్తే అబ్బా భారతీయుడు వచ్చేస్తారు అని ఒక రెస్పెక్ట్, ఒక భయం, ఒక కాన్షియస్ ఉంది. మనం ఇక్కడే తిరుగుతున్నారు మన భారతీయుడు అని. ఎన్నిసారి చూస్తే భారతీయుడే దగ్గరకు ఉండేటట్టు ఒక ఫీలింగ్ నేను షూటింగ్ చేసేటప్పుడు ఐ గాన్ త్రూ దాట్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీకు కూడా పిక్చర్ చూసేటప్పుడు 28 సంవత్సరం తర్వాత ఆయన చూసేటప్పుడు మీకు కూడా గూస్ బంప్స్ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఒక్కొక్క సీను రాసేటప్పుడు ఎంత బెస్ట్గా రాయాలో రైటర్స్ రాస్తారో నేను రాస్తానో అలాగా రాసి పెడితే కూడా ఆయన వచ్చి పర్ఫామ్ చేసేటప్పుడు ఆ సీన్ చాలా 10 times అది ఎలివేట్ అవుతుంది. అది నేను చూసాను. అది ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన పర్ఫార్మెన్స్ తోటి అంత బాగా ఎలివేట్ చేస్తారు. ఇంతకంటే బాగా ఈ సీన్ ఎవరు చేస్తారని అలాంటి ఒక పర్ఫార్మెన్స్ చేశారు కమల్ గారు. మీకు ఆయన వచ్చేది భారతీయుడు వచ్చే సీన్ అన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను. ఆయన పడేది కష్టం. ఇది ప్రాస్థెటిక్స్ మేకప్ గురించి చెప్పారు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక సీన్లో ఆయన రోప్లో హ్యాంగ్ చేసి ఆయన యాక్ట్ చేయాలి. అంటే 1 షాట్ కాదు, 2 షాట్ కాదు, 4 రోజులు అన్ని షాట్లు రోప్లోనే ఉండాలి ఆయన. ఈ ప్రాస్థెటిక్ మేకప్ తర్వాత అది స్లో మోషన్లో షూట్ చేసాం. ఆ సీను స్లో మోషన్లో షూట్ చేసాలి. డైలాగ్ ఉంది అంటే అది ఫస్ట్ నాగరాలో రికార్డింగ్ చేసి అది 12 ఫ్రేమ్స్లో ప్లే చేయాలి. ప్లే చేస్తే అది చికి 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 ఫాస్ట్గా ప్లే చేస్తుంది. ఆ ఫాస్ట్ సౌండ్ విని దాన్ని కరెక్ట్గా సింగ్ చేసి యాక్ట్ చేయాలి. అది మామూలు లాంగ్వేజ్ కాదు, పంజాబీ లాంగ్వేజ్లో ఆ రోప్లో ఫాస్ట్ మోషన్లో యాక్ట్ చేసి ఆయన చేయితోటి ఒక డ్రా చేయాలి. ఇన్ని పని చేస్తే అన్ని సూపర్గా చేస్తారు. నాకు తెలిసి తమిళనాడు కాదు, ఇండియా కాదు, వరల్డ్లో ఎలాగంటి యాక్టర్ అలాగా చేయగలరు. చాలా కష్టం అండి. అదే సిద్ధార్థ, ఐఎమ్ సో ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హిమ్ ఫర్ ద ఫిలిం ఇండస్ట్రీ. అప్పుడు ఫస్ట్ పిక్చర్ చేసేటప్పుడు 10 పిక్చర్ చేసేటట్టు యాక్ట్ చేస్తారు ఆయన. ఇప్పుడు ఈ పిక్చర్లో 100 పిక్చర్స్ చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారో అలాగా చేస్తారు. ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ హిమ్. ఈ పర్ఫామ్ వెరీ వెల్. అండ్ రకుల్ ప్రీత్ సింగ్
అరవం ఒక పిక్చరో 2 పిక్చరో చేసి ఉన్నారు. ఆయనకి భాష తెలీదు, కానీ సిన్సియర్గా అది సీన్ తీసుకొని మెయిల్లో అదన్నీ చదివేసి ఈ భాష తెలిసిన వాళ్ళు ఎలాగ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేస్తారో అలాగ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎస్జే సూర్య గారు ఆయన సాటిస్ఫై అవరు. ఏ షాట్ తీస్తే ఇంకొక టేక్ తీసేద్దామా, ఇంకొక టేక్ అంటే 10 టెక్స్ తీసుకుంటారు. కానీ ఎందుకు అంత టేక్స్ తీసుకుంటారంటే ఒక్కొక్క వర్డ్కి కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, కరెక్ట్గా బాడీ లాంగ్వేజ్ రావాలని మళ్ళీ 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 చేయాలని ఒక ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు. ఆయన చెప్పేటట్టు ఒక చిన్న క్యామియా రోల్లో వస్తున్నారు. పార్ట్ 3లో ఇంకో కొంచెం పెద్ద రోలు, గేమ్ చేంజర్లో మెయిన్ రోల్. ఇప్పుడు బాబీ సింహ గారు ఇట్స్ అ వెరీ హార్డ్ వర్కర్. హీ హస్ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఫుల్లీ ఇన్ ద మూవీ. సముద్రగని గారు చెప్పాలంటే ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. ఆయన వాయిస్ నాకు చాలా నచ్చుతుంది. ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ అంటే ఆయన పర్ఫెక్ట్ అన్ని క్యారెక్టర్కి సూట్ అవుతారు. ఎప్పుడు చూస్తే ఒక డిగ్నిటీ ఉంటుంది ఆయన దగ్గర. నేను సీన్ అన్నీ ఎడిట్ చేసిన తర్వాత నేను చూసేది ఏమంటే ఫుల్ స్టోరీ మైండ్లో పెట్టుకొని ఆ ఫ్లో పర్ఫెక్ట్గా యాక్ట్ చేసేవాళ్ళు సముద్రగని గారు. ఆయనకి థ్యాంక్స్. తర్వాత బ్రహ్మానందం గారు ఇక్కడ ఒక క్యామియో రోలే. నేను ఆయన ఫ్యాను. ఒక సీను మీరు చేయాలండి అని చెప్పాను. ఇమ్మీడియట్గా చేసి ఏమి రోల్ ఏమీ అడగలేదు. శంకర్ గారు మీ పిక్చర్ నేను చేస్తానని చేశారు. వాట్ ఎ లవ్లీ యాక్టర్, వాట్ ఎ లవ్లీ బిహేవియర్. ఆయనకి గేమ్ చేంజర్లో కూడా ఒక సీన్ ఉంది ఆయనకి. అది కూడా బికాస్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్, ఐ వాంట్ హిమ్ టు డూ దట్ రోల్. చాలా బాగా చేశారు. ఇక్కడ ప్రియా భవానీ శంకర్ యాక్ట్ చేసి ఉన్నారు. కాజల్ అగర్వాల్ ఉన్నారు, కానీ పార్ట్ 2లో లేదు, పార్ట్ 3లో వస్తారు కాజల్ అగర్వాల్ గారు. వివేక్ యాక్ట్ చేసి ఉన్నారు, నెడుముడి వేణు యాక్ట్ చేసి ఉన్నారు. తర్వాత మిస్ యూనివర్స్ సౌత్ ఆఫ్రికా 2017 డెమీ లే తేబో వాళ్ళు ఒక సాంగ్లో పర్ఫామ్ చేశారు. ఆ క్యాలెండర్ సాంగ్లో ఆయన ఇదే ఫస్ట్ పిక్చరు, కానీ చాలా ఇంట్రెస్ట్గా మంచి డాన్స్ చేసి లిప్సింగ్ అన్నీ చేసి బాగా చేశారు. ఆ సాంగ్లో మీరు చూడొచ్చు. దాంట్లో గుల్షన్ గ్రోవర్ యాక్టర్ కూడా ఉన్నారు. అని ఆ సాంగ్ని బాస్కో సీజర్ కోరియోగ్రాఫ్ చేశారు. అనిరుద్ గురించి చెప్పాలంటే ఆయన ఒక ట్యూన్ ఇస్తారు, అంటే ఓకే లెవెల్లో వచ్చేస్తుంది. ఎలా ఉంది సార్ అని అడుగుతారు ఆ ట్యూను. నేను చెప్తాను ఒక 80% బాగుంది అని అంటాను. ఓకే సార్ 80 అన్నీ కుదరదు సార్, మీకు 100% సాటిస్ఫై అవ్వదు వరకు నేను ట్యూన్ వేస్తానని చెప్పి అన్ని సాంగ్స్ నా ఫుల్ సాటిస్ఫాక్షన్ చేశారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. రవివర్మన్ సినిమాటోగ్రాఫర్ చాలా బాగా చేశారు. ముత్తురాజ్ మీరు చూడండి, ఈ సెట్స్ అన్నీ ఎవరు ఎక్కడ ఏ పిక్చర్లో కూడా మీరు చూడండ్రు, అలాంటి మంచి సెట్స్ చేశారు ముత్తురాజ్ గారు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అంటే నాకు ఇది ఫస్ట్ పిక్చర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ తోటి నేను పనిచేస్తున్నాను. ఆయన స్పెషాలిటీ ఏమంటే ఒక్కొక్క సీన్లో కూడా ఆ ఫీల్ పోకుండా, ఆ సోల్ పోకుండా ఖచ్చితంగా కట్ చేస్తారు. అది నచ్చింది. అది మీరు ఆ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత యాక్షన్ కోరియోగ్రాఫర్స్ సేనాపతి ఇంట్రొడక్షన్ యాక్షన్ వచ్చి అనిల్ అరసు చేశారు. క్లైమాక్స్ యాక్షన్ అన్బరీవ్ చేసి ఉన్నారు. తర్వాత పీటర్ హెయిన్, సిల్వా, రంజాన్ బుల్లెట్, త్యాగరాజన్ మాస్టర్ వీళ్ళందరూ యాక్షన్ సైడు ఒక రిస్క్ యాక్షన్ సీన్ ఎగ్జిక్యూషన్ అన్నీ వాళ్ళు పని చేశారు. డైలాగ్స్ హనుమాన్ చౌదరి రాసి ఉన్నారు. లిరిక్స్ క్యాలెండర్ సాంగ్ చంద్రబోస్ గారు రాశారు. కంబ్యాక్ ఇండియన్ శ్రీమణి గారు రాశారు. చెంగల్వ రామజోగయ్య శాస్త్రి రాసి ఉన్నారు. అది పార్ట్ 3లో వస్తుంది. సౌరా పార్ట్ సుద్దాల అశోక్ తేజ, తాతా వస్తాడే కాసర్ల శ్యామ్ వీళ్ళందరూ నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే బాగా రాశారు. ఇక్కడ నాకు ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పాలి. అంటే
ఈ పిక్చర్ ఇంకొక ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేసిన సిచ్యువేషన్ ఉండేటప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి భారతీయుడు నాకు ఫేవరెట్ పిక్చర్, అది నాకే చేయాలి అని రిక్వెస్ట్ చేశారు. సో అంత ప్యాషన్గా ఉన్న ప్రొడ్యూసరు, నేను ఏమి డ్రీమ్ చేస్తే ఇప్పుడు బొలివియా వెళ్ళి సాంగ్ షూట్ చేసాం. ఆ క్యాలెండర్ సాంగ్ ఉంది, సౌత్ అమెరికాలో ఉంది బొలివియా. అక్కడ వెళ్ళి షూట్ చేయాలంటే నేను డ్రీమ్ చేస్తాను, కానీ అది రియాలిటీలో రావాలంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండాలి. ఆయన సపోర్ట్ చేశారు. నా డ్రీమ్స్ అన్నీ ఈ పిక్చర్లో షూట్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి సపోర్ట్ చేసిన సుభాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ పిక్చర్ రిలీజ్ చేసే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసేది సునీల్ గారు, తిరుపతి ప్రసాద్ గారికి నా థ్యాంక్స్. మీడియాకు థ్యాంక్స్. మెయిన్గా ఆడియన్స్ అంటే నేను ఒక్క స్ట్రైట్ పిక్చర్ కూడా గేమ్ చేంజర్ ముందు వరకు నేను చేయలేదు. నీకు ఈ టైంలో ఏఎం రత్నం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఆయనే నా ఫస్ట్ పిక్చర్ నుంచి ఒకే ఒకటి వరకు ఆయనే తెలుగులో డబ్ చేసి నాకు ఇక్కడ చాలా ఫ్యాన్స్ దొరికే అవకాశం ఇచ్చేదానికి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక్కొక్కసారి చెప్తాను, ఇలాంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఇలాంటి సపోర్ట్ చేస్తున్న తెలుగు ఆడియన్స్కి ఒక స్ట్రైట్ పిక్చర్ చేయాలని చెప్తా ఉంటాను. ఆ అవకాశం ఇప్పుడు దొరికింది. గేమ్ చేంజర్ చేసి రామ్ చరణ్ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఆయన గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెసెన్స్. ఆయన దగ్గర ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఇది ఎప్పుడు బ్లాస్ట్ అయిపోతుందా అని ఒక పవర్ ఉన్న ఒక మంచి యాక్టర్. అది మీరు పిక్చర్ చూస్తే మీరు యూ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ సీ దాట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ రామ్ చరణ్ అండ్ వీ హ్యావ్ అనదర్ 10 to 15 days shooting. Then quickly we'll lock the double positive, what you call like film, and it will be ready for the release. Thank you everyone. Thanks for all the technicians who worked in the movie. Thanks for all the actors who worked in the movie. Thank you. శంకర్ సార్, మాకు ఒక డౌట్. ఒకటేసారి 2 పనులు చేయడమే మాకు చాలా కష్టము. మీరు అలాంటిది 1 కాదు 2 కాదు 3 సినిమాలని ఎలా సార్ హ్యాండిల్ చేశారు? ఆ రోబో చిప్ ఏమైనా మీకు కూడా ఉందా? నాకే తెలీదు. అంటే ఇది సిచ్యువేషన్ అలా వచ్చేసింది. ఎప్పుడు నేను ఒక పిక్చర్ అయ్యే తర్వాత ఇంకొక పిక్చర్ చేస్తాను. ఈ సిచ్యువేషన్లో నేను చేయాలని ఒక నిర్బంధం వచ్చింది. అది కూడా ఛాలెంజ్గా తీసి నేను చేస్తున్నాను. దానికి మా టీమ్ సపోర్ట్, మా యాక్టర్స్ సపోర్ట్, వీళ్ళు సపోర్ట్ చేసే వల్ల అది చేయగలిగింది. థ్యాంక్స్ ఫర్ మై టీమ్, థ్యాంక్స్ ఫర్ మై యాక్టర్స్. Great sir, so extraordinary. Thank you so much sir. Thank you also. Thank you sir. And I have to appreciate the team, Chitti Garu and that small kids and boys. They performed so well. I enjoyed. I appreciate all the singers and all performers here. I wish him the best. Thank you. Thank you Shankar garu. Thank you so much. Looking forward for భారతీయుడు 2 అండ్ అలాగే ఆ తర్వాత గేమ్ చేంజర్ గురించి చాలా అప్డేట్సే చెప్పారు సార్. అండ్ భారతీయుడు 3-2. ఇక నటనకి మరో పేరు, నటనకి రూపం మన కమల్ హాసన్ గారు. ఆయన చేసినటువంటి ప్రతి పాత్ర మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది అంటే దానికి కారణం ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్ అని చెప్తూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ట్రిబ్యూట్ ఆన్ కమల్ హాసన్ గారు ప్లీజ్ సార్. రూపం పద్మభూషణుడు శ్రీ కమల్ హాసన్ గారిని సాదరంగా ఈ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మోస్ట్ రీసెంట్లీ కల్కి సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ని చూసి మంత్రముగ్ధులయ్యాము. మళ్ళీ ఇప్పుడు భారతీయుడు 2 కమల్ హాసన్ గారికి స్వాగతం పలుకుతూ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పాల్సినవన్నీ బ్రహ్మానందం గారు నా వాయిస్లో చెప్పేశారు. దానివల్ల ఏం చెప్పాలో అని ఆలోచిస్తుంటే
కృతజ్ఞతలు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. కానీ ఆ ధన్యవాదాలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? 52 years back, I came here as a technician. First time Hyderabad. అప్పుడు అనుకోలేదు ఇలాంటి వేదిక నాకు దొరుకుతాయని. దానికి మీకు చెప్పాలి, ఇప్పుడు జూలై 12th వరకు నన్ను చెయ్యి పట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన మీకు ధన్యవాదాలు. ఈ ప్రయాణం ఇంత ఈజీగా జరిగి ఉండదు మీరు లేకపోతే, మీ నాన్నగారు లేకపోతే. 3 జనరేషన్స్గా నన్ను సమ్మానిస్తూ స్నేహిస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు. దానికి ధన్యవాదాలు చెప్పి దిగిపోతే ఏమి తప్పలేదు. కానీ ఇక్కడ వచ్చింది ఫర్ ప్రమోషన్ ఆఫ్ భారతీయుడు 2. ఈవెన్ దట్ శంకర్ గారు కానీ నేను కానీ అనుకోలేదు. ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయినప్పుడు we were very happy that it became a success, unbelievable success. అప్పుడు ఒక క్రిటిసిజం ఉండింది, చాలా కాస్ట్లీ ఫిలిం కలెక్ట్ అవుతుందా అని. బట్ ఇండియన్ ఎక్స్పెన్స్ ఫర్ దట్ హోల్ ఫిలిం అది లెక్క చూసుకుంటే ఇప్పుడు ఒక షెడ్యూల్ ఇస్ ట్వైస్ as కాస్ట్లీ. అండ్ అంటే ఇండియన్ సినిమాని అంత దూరం తీసుకొచ్చారు. నన్ను ఎలా మీరు తీసుకొచ్చారు, అలా డాక్టర్ శంకర్ గారు లాంటి బ్రహ్మాండమైన విషన్ ఉన్న డైరెక్టర్స్ ఇంత దూరం ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ సినిమా చేశారు. అందులో ఒక పెద్ద పార్ట్ నాట్ ఓన్లీ హిందీ సినిమా, తెలుగు సినిమాకు ఉంది. నా జీవితంలో నన్ను స్టార్ చేసిన పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ. అండ్ దట్ ఇస్ వై ఐ స్టార్టెడ్ విత్ థ్యాంక్ యూ. మరో చరిత్ర కానీ స్వాతిముత్యం కానీ థ్యాంక్ యూ. ఆర్డర్ మారిపోయింది, పర్లేదు. ఇప్పుడు మీరు సాగర సంగమం అంటున్నారు కదా, ఆ పేరు చెప్తే మెడ్రాస్లో తెలీదు. We broke the language barrier with art. No politics could untie that stitches made by artists as great as K. Vishwanath garu, K. Balachandra garu and Shankar garu. అలాంటి స్టిచెస్ని తీయటానికి ఎవరు ప్రయత్నం చేసినా మళ్ళా మంచి ఆర్టిస్టులు వచ్చి దే విల్ స్టిచ్ బ్యాక్ ఇండియా టుగెదర్. సో వెన్ వీ సే కమ్ బ్యాక్ ఇండియన్, అది నాట్ ఓన్లీ అబౌట్ ఇండియన్ తాత, మనముడు రావాలి. అండ్ దే విల్ కమ్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ దిస్ ఫిల్మ్, వేర్ శంకర్ గారు హ్యాస్ అడ్రస్డ్ ఇట్ నాట్ ఓన్లీ యాజ్ ఈ లంచం. ధన్యవాదాలు చెప్పాలంటే లంచానికి కూడా చెప్పాలండి. అలాంటి ప్రపంచ భాష ఉందా మరి? ఎక్కడ కూడా లేదు. సో అది ఉంది కాబట్టి 28 years తర్వాత ఇండియన్ 2 is still relevant. We have no thanks for them. They are the subject and we'll keep attacking them. And that is the idea of this film. ఇది మీ పిక్చర్ చూసుకోండి అని చెప్పటం is not exaggeration. ఇది మీ పిక్చరే, మీరు అర్థం చేసుకోవాలి. The story talks to you. I am very glad I am part of a film like this 28 years later. దానికి అనుమతి ఇచ్చిన మీరందరికీ, ఇండియన్ ఆడియన్స్కి
Thank you. Without which it won't be possible. ఒక ఇంటర్వ్యూలో సముద్రకని గారు చెప్పారు, ఫస్ట్ ఇండియన్లో ఒక చిన్న పాత్ర అయినా దొరుకుతుంది, క్రౌడ్ సీన్లో క్రౌడ్లో ఒకడుగా రావాలని ప్రయత్నం చేశాను, దొరకలేదు అన్నారు. ఐఎమ్ జస్ట్ దెన్ హౌ గ్రేట్ఫుల్ ఐ షుడ్ బి ఆఫ్టర్ 28 years. ఐఎమ్ నాట్ ఓన్లీ గెటింగ్ ద సేమ్ డైరెక్టర్, but I'm getting the same character. I have, see, just to live that long is good enough for life. You have kept me in stardom for all this time. The only way I can repay is to make many more actors like me. అది నా జన్మలో తీరదు ఈ రుణ. సో ఐ హ్యావ్ టు మేక్ మెనీ మోర్ యాక్టర్స్. ఇక నా ప్రయత్నం విల్ బీ టువర్డ్స్ దట్. ఎలా బాలచంద్ర గారు నన్ను కనిపెట్టి తీసుకొచ్చి నేర్పించి ఈ బ్రాట్ మీ హియర్, నా కళ్ళల్లో బాలచంద్ర గారు తెలుసు, తప్పకుండా తెలుసారు నా మాటల్లో, నాగేష్ గారి మాటల్లో, రజనీ గారి మాటల్లో. You will definitely see that man. Very rare to see that kind of man. మీకు అంబిషన్ అని ఏవైనా ఉందా అంటే ఉంది. బాలచంద్ర గారిలో చాలామంది టాలెంట్స్ని ఈ ఇండస్ట్రీకి తీసుకురావాలి. అంత రుణపడిపోయాను నేను. ఇప్పుడు ఈ పిక్చర్ గురించి అందరూ చెప్పారు, నేను చెప్పనక్కర్లే, పిక్చర్ మాట్లాడుతుంది మీతో. An individual conversation you will have with the picture, and I thank all the artists who showed me so much love during the making of the film. I was not able to reciprocate properly because I was inside a cage, a rubber cage. Nevertheless, I had to be careful. I couldn't smile, I couldn't laugh, I couldn't chat with them. I made up for that a little bit in Malaysia and Singapore. ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా మాట్లాడాం. అండ్ యాజ్ శంకర్ గారు చెప్పినట్టు ఈ సెట్లో కమలా హాసన్ నాకు కనిపించలేదు, ఎందుకంటే ఐ వాజ్ ఇన్సైడ్ బరీడ్ అండర్ సేనాపతి, అండ్ ఐ వాజ్ స్టక్ విత్ దట్ క్యారెక్టర్. ఆటోమేటికలీ యాక్టింగ్ వాజ్ టాట్ టు మీ బై ద మేకప్ apart from the director. And the director took extra care, and నాకు ఒక గ్యాగ్ ఆర్డర్ ఉంది కోర్టులో. గ్యాగ్ ఆర్డర్ అని ఒక ఆర్డర్ ఇస్తారు, ఇక ముందు యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ దీస్ థింగ్ అని నోటీస్ ఇస్తారు కోర్టులో. అలాంటి నోటీస్ వచ్చింది శంకర్ గారి దగ్గర నుంచి. ఎక్కడికి వెళ్ళినా మీరు ఇండియన్ త్రీ అని మాట్లాడితే 2 బాగలేదనుకుంటారు అని. 2A 3, 3A 2. It's the same story for me, but I am so eager to see the second part and the reaction for you. First, నాకు నేర్పించినట్టు step by step, you cannot jump. So first, Indian 2, make it a big hit. I want to see you with Indian 3 as soon as possible. I am an actor in that film, and I'm also a fan of that film. Thank you for all the people. People say that I spend a lot of time on promotion. We must let you know, like how you let me know that you love me with applause, I must let you know when my product comes out. Any salesman in the street vendor will know that you will have to tell people what you are selling. Indian 2 అమ్ముతున్నామండి, కొనండి. మంచి క్వాలిటీలో తయారు చేసామండి, కొనండి. ఇందులో ఏమీ సిగ్గు లేదు. This is our job. We have done a fantastic job. All of us together have done this
job in spite of obstacles. అవన్నీ దాటి we have given you a picture. It has taken 6 years. అది మా ప్లాన్ కాదు. కోవిడ్ వచ్చింది, యాక్సిడెంట్ వచ్చింది, చాలా ఇబ్బందులు వచ్చినా we are now standing here proudly having completed 2 films. Now the post production work ఇంకా ఉంది 3లో. You will enjoy that also, you will enjoy 2 also. And I thank once again my friend Mr. A.M. Ratnam for starting this dream with investment. He is not a కోటీశ్వరుడు కాదు. He is an artist who grew as a makeup man. ఎలా నేను 52 years back I came as a dance assistant, he came as a makeup man and he made Indian, which that franchisee has come this far. Thank you to that simple man who made it possible. Thank you to all the technicians, because just this photograph won't tell you the story. But you must see how many people have worked for every move of తాతగారు. వర్మం కానీ, అపియరెన్స్ కానీ, స్పీడ్ కానీ. I must tell you, there are so many people in stunts alone. I have not worked in a film where 6 top stunt masters have worked in a film. I was worried. I thought there was some confusion. No, the plan was to have 6 stunt masters. And they all worked with great enthusiasm. వాళ్ళకి ధన్యవాదాలు. And I am waiting eagerly for July 12th. Thank you for this journey. And let me travel some more. I have more stories to tell you. Jai Hind. Thank you, Kamal Haasan garu. And sir, maybe request. Okay, thank you. Suresh garu, Suresh movies were releasing. Without them, మళ్ళా ఈ వేదిక పైన వచ్చి థ్యాంక్ యూ చెప్పడానికి అవకాశాలు దొరకదు. Only because of them, we are going to meet you for the victory celebration. So I thank them also for this fantastic set. Thank you. You've always been with me in all my release and propaganda. Thank you so much, Thank you. sir. Thank చాలా you, బాగా thank you. చేస్తున్నారు. Thank you. Thank you. And thank all the artists who danced here for that. I'm sure, like me, Siddharth also would have felt jealous of that speed and grace of these young people. And I thank them for making it more enjoyable. This is not just about us. Us ante Indian too kaadu. It's about all of us. And that includes the young artists who performed here. I respect them, I celebrate and salute them. Thank you. Jai Hind. Thank you, sir. And if I'm not asking for more, can I ask for one dialogue from Bharatiyudu 2, Indian 2 నుంచి ఒక dialogue? I'm back. And sir, requesting you to please stay back on the stage, sir. Kamal Haasan garu, ఒక్క నిమిషం. As always mentioned by Kamal Haasan garu in all his interviews about his gurus, as a mark of respect, ఈరోజు యూవీ మీడియా ఈ ఈవెంట్ని మొత్తం అందిస్తూ ఉన్నారు. సో దే వుడ్ లైక్ టు ప్రెజెంట్ పోర్ట్రేట్ టు కమల్ హాసన్ గారు. అండ్ దట్స్ So that's Kamal Haasan garu with a happy moment with his gurus K. Balchandra garu and Vishwanath garu, as always mentioned by him. Thank you. ఇది నా మనసులో ఉన్న చిత్రం ఇప్పుడు చేతిలో ఉంది. Thank you so much, and requesting Kamal sir to please stay back on the stage, and maybe request Shankar garu and the complete team to join for a group picture. Shankar గారిని మరొకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సిద్ధార్థ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, అండ్ అలాగే జాహ్నవి నారంగ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.
ఈ సినిమాని మనకి తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే శ్రీలక్ష్మి మూవీస్ అందిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సునీల్ నారంగ్ గారు, సురేష్ బాబు గారు అండ్ ఎన్వి ప్రసాద్ గారు. లిరిక్ రైటర్స్ రామ్జోగేష్ శాస్త్రి గారు, కాసర్ల శ్యామ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. చరణ్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫ్రమ్ లైకా. అండ్ అలాగే ద కంప్లీట్ టీమ్ సోనీ మ్యూజిక్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఎవరినైనా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్ ది ఫెంటాస్టిక్ సింగర్స్, ఈ సినిమాలో పాడినటువంటి సింగర్స్ అందరూ. అనిరుద్ గారు, వీఆర్ మిస్సింగ్ యూ. బట్ ఎస్, జూలై 12th థియేటర్స్లో దద్దరిల్లిపోతుంది మీ మ్యూజిక్, మాకు తెలుసు, నో డౌట్ అబౌట్. కమల్ హాసన్ గారు, శంకర్ గారు అండ్ సిద్ధార్థ్ గారు, మీ ముగ్గురిది ఒక పిక్చర్ కావాలంట ప్రెస్ వాళ్ళకి. 3 of you all ప్లీజ్, ఇఫ్ యూ ఆల్ కుడ్ జస్ట్ వాక్ అ లిటిల్ ఫార్వర్డ్. శంకర్ గారు, కమల్ హాసన్ గారు అండ్ సిద్ధార్థ్ గారు. రకుల్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్. రకుల్ గారు. John. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. వన్స్ అగైన్ జూలై 12వ తారీఖున మనము భారతీయుడు 2తో కలుస్తున్నాము. అండ్ టుడేస్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. ఈరోజు ఎంత బ్రహ్మాండంగా ఈవెంట్ జరిగిందో మనందరం ఇంకా చెప్పక్కర్లేదు. సచ్ అ బ్యూటిఫుల్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. సో జూలై 12వ తారీఖున కలుద్దాము. ఉలగ నాయకన్, లోకనాయకుడు కమల్ హాసన్ గారిని, పద్మభూషణ్ కమల్ హాసన్ గారిని యాజ్ భారతీయుడు 2. మ్యూజిక్